సరే అండి. హ్మ్. ఈరోజు మొదలు పెడదాం. ఈరోజు మన టాపిక్ ఆధ్యాత్మిక ప్రయాణంలో అంటే ఈ కొన్ని రోజులు మనం క్లాస్ మిస్ అవ్వాల్సొచ్చింది. దానికి ప్రధాన కారణం తెలుసు కదా! మన కంట్లో కొంచెం ప్రతి శని, ఆదివారం మన దగ్గర ఈ క్లాస్ సాయంత్రం 8-9 గాని, 9-10 గాని శని, ఆదివారాల్లో లేదా పండుగలు, పబ్బాలు వచ్చినా కూడా ఇది ఉ జరుగుద్ది. పూర్తి ఉచితం. జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇండిపెండెన్స్ 2 డిపెండెన్స్. ఆ! ఇండిపెండెన్స్ అంటే ఏంటి? థాంక్ గాడ్ మా ఆయన ముంబైలో జాబ్ చేస్తున్నాడు. నేను హాయిగా విజయవాడలో ఉన్నాను. ఫుల్ ఇండిపెండెన్స్. అంతేనా ఇండిపెండెన్స్ అంటే ఏంటి? బంధం. మీరు బంధింపబడి ఉన్నారు. ఆ బంధనాన్ని తెంపుకొని మీకు నచ్చినట్టు మీరు చెయ్యడం ఇండిపెండెన్స్. అర్థమైందా? మీకు నచ్చినట్టు మీరు చేయగలిగి ఉండడం ఇండిపెండెన్స్. ఇక్కడ ఇండిపెండెన్స్ తాలూకా అర్థం బంధం. మీరెప్పుడైనా విన్నారా? ఇండియన్ కల్చర్‌లో నా బంధువులు అంటే బంధించి ఉన్నారు. కట్టి ఉంచారని అర్థం. నా బంధువులు అంటే మీరు వాళ్ళు బంధించి ఉంచారు. కట్టి ఉంచారు. బంధనాలు అంటే తెలుసు కదా! సంకెళ్ళు. అలాగే బంధువులు అంటే కట్టి ఉంచారు. వాడికి నాకు బంధం ఉంది. పేగు బంధం ఉంది అంటారు. ఇక్కడ బంధము అంటే కట్టి ఉన్నది అని అర్థం. కానీ దాంతో ఇబ్బంది లేదు. భార్య అంటే అర్థం ఏమిటి? ఇష్టపడి తెచ్చుకున్న బరువు భార్య. ఇష్టపడి తెచ్చుకున్న బరువు. బంధనం ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. బంధనం బరువు లేకుండా ఉండదు. మీరొక బిడ్డని కనాలన్నా బరువుంటది. కానీ, ఆ బిడ్డని కనే దాంట్లో మధుర స్మృతిని, ఆనందాన్ని మీరు వెతికారు గాబట్టి, అందుకు గాను మీరు అమ్మయ్యారు. ఆడు పడిన ప్రతిసారి అమ్మా, అమ్మా, అమ్మ అంటాడు. ఆడికి అమ్మున్నా, అమ్మ లేకపోయినా. కాలు జారి పడినా, నీళ్లు జారి పడినా, ఏదైనా చిన్నది ఎవడన్నా వచ్చి పడితే, అబ్బా! అమ్మా! ఈ 2 మాటలే ఇనపడతాయి. బంధించబడి ఉందది పేగు బంధం. కట్టెతో గాని తెగదు. అలాంటి బంధాల్ని మీరు బంధనాలు చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? బంధనాలు అంటే సంకెళ్ళు చేసుకున్నారు. దానికి ప్రధాన కారణం ఎక్స్‌పెక్టేషన్. పెన్ను, పేపర్ ఉంటే రాసుకోండి. ఏదైనా బంధం అది బరువవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్‌పెక్టేషన్. మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసారా? బంధం తెగిపోయింది. మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా బంధనం ఉండదు. బంధం ఉండదు. అది బంధనం అవుతుంది. కాబట్టి ఏ రిలేషన్‌షిప్ అయినా ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉండగలిగితే జాగ్రత్తగా చూడండి. ప్రపంచంలో ఒక తల్లిగా ఉండడం ఎవరికైనా కష్టంగా ఉంటదా? ఉండదు. మీరు ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడు పెడతారు? మా వోడు ఐపీఎస్ అవ్వలేదే అని పెడతారు. మరి నువ్వు అవ్వచ్చు కదా! ఒకసారి ఐపీఎస్. నువ్వు 10వ తరగతే తప్పావు 2 సార్లాయే. మరి నువ్వెలా మీ కొడుకుని ఐపీఎస్ అవ్వాలని కోరుకునేది ఇంటి పక్కోళ్ళని కోరుకున్నావు కాబట్టి. జాగ్రత్తగా వినండి. ఏ బంధనం బరువుగా ఉంటుంది. మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టనంత వరకు. ఇంకొక విషయం చెప్తాను చూడండి. మీకు జింబాబ్వే ప్రధానితో మీకేమైనా ఇబ్బందుందా? జింబాబ్వే ప్రధానితో. మీకేం ఇబ్బంది లేదే? ఉందా ఇబ్బందికి? లేదు. ఎందుకు? వాడితో మీకు బంధనం లేదు. అంటే ఆడి ఒత్తిడి మీకు తెలియట్లేదు. అదే మీ ఇంటి పక్కోడు కారులో వెళ్ళాడు. మీ అబ్బాయి బండి మీదెళ్ళాడు. మీకు రగిలిపోతుంటది. 10థ్ క్లాస్‌లో నీకు 560 వత్తే ఆడికి 430 వచ్చి ఆడు కారులో ఎళ్తున్నాడు. నువ్వు బండి మీద ఎళ్తున్నావేంట్రా? అంటే ఏంటి? ఎక్స్‌పెక్టేషన్. ఎక్కడ ఎక్స్‌పెక్టేషన్ వచ్చిందో అక్కడ ఇబ్బంది. కాబట్టి కుటుంబంలో ఎక్స్‌పెక్టేషన్ పెట్టొద్దు. ఇంకొక విషయం చెప్తున్నా జాగ్రత్త. మీ పిల్లల్ని పక్క పిల్లలతో పోల్చొద్దు. అరే! ఆ రమేష్‌కి 590 వచ్చాయిరా! నీకేంట్రా 589 వచ్చాయి. ఆడికన్నా ఒక మార్క్ తక్కువొచ్చిందేంట్రా? ప్రతి పిల్లవాడు ఓ ప్రత్యేకం. కాబట్టి మీ పిల్లవాడిని పక్కవాడితో పోల్చొద్దు. ఏమంటారంటే, ఇంకొంచెం మెరుగ్గా చదువురా. ఎలా చదవాలంటే, నీ తండ్రిని నేనని చెప్పుకోవాలా. అలా చెప్పుకుంటారా? నా కొడుకు ఎంత ప్రయోజకుడైనని గర్వంగా చెప్పుకోవాలి మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో, అప్పుడు ఆ రిలేషన్ చాలా ఉంటది. మీ రిలేషన్ ఇంత బ్యాడ్ అయిపోవడానికి కారణం ఏంట్రా అంటే ఎక్స్‌పెక్టేషన్.
ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండగలగండి. అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బంధుత్వాల మీద ఏమైనా ప్రశ్నుంటే మీ ఎడమ చేయి పైకి లేపండి. ప్రశ్నని జాగ్రత్తగా అడగండి. మీరు ప్రశ్నలు సరిగ్గా అడగట్లేదంట. నాకు వేరే వాళ్ళు మన క్లాసులు యూట్యూబ్‌లో చూసి సార్ ఆళ్ళు ప్రశ్నలు సరిగ్గా అడగట్లేదు. అలాంటి వీడియోలు ఎడిటింగ్ చేసి నాకు పెట్టండి అంట. నేను ఎడిటింగ్‌లు కూడా చేయను. డైరెక్ట్‌గా వదిలేత్తా. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి. దీని మీద బంధం మీద గాని, బంధనం మీద గాని ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చేయి పైకి లేపండి. ఉందా? ఏమైనా బంధం ఉందా? జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు హైలైట్ విషయం చెప్తాను చూడండి. మీ కారు మీ బంధం. తెలుసా మీకు? మీ కారు వెళ్తా ఉంటే ఎదుటోడు బండోడొచ్చి మీ కార్‌ని ఇలా గీసుకొస్తే మీ వైట్ పెయింట్ పోయింది. మీకు మెంటలెక్కిపోద్ది. అర్థమైందా? దానికి ప్యాచీ పడింది. రెండోసారి మెంటలెక్కుద్ది. దానెదర కాకి రెట్టేసింది. మూడోసారి మెంటలెక్కుద్ది. ఆ కారుకి ఎన్ని సొట్టలు, ఎన్ని కన్నాలు, ఎన్ని ఇబ్బందులు పడితే మీకు అన్ని సార్లు మీ మనసుకి ఇబ్బంది కలుగుద్ది. దానికి కారణం ఏంటి? కారు బాగుండాలని మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. ఆ కారుకి ప్యాచీ పడినా, ఆ కారు మీద కాకి రెట్టేసినా, ఆ కారుకి దుమ్ము పడినా ఏం జరిగినా కూడా ఎందుకు ఆ బంధం మీద మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడంతో అది బంధనమైంది. సంకెళ్ళయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండగలగండి. ఉపయోగించుకోండి. ప్రియత గారు చెప్పండి? సార్ గుడ్ ఈవెనింగ్ సార్. చెప్పండి. మనము ఏ బంధం నుంచైనా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అని అంటున్నారు సార్. అది సాధ్యం కాదు కదా సార్ అసలు. ఆ! ఒక ప్రాక్టికల్‌గా నిమిషం. అది ఒక నిమిషం. ఒక నిమిషం. మీరు కిడ్స్ ఉన్నారా మీకు? పిల్లలున్నారా? ఉన్నారు సార్. ఉన్నారు. ఎంతమంది? ఒక పాప సార్. మంచి విషయం. మీరు 9 నెలలు ఆ పాపను మోసారు గదా! ఆ పాపకి రక్తాన్నిచ్చారు, ఎముకలిచ్చారు, బోన్స్ ఇచ్చారు, బ్రెయిన్ ఇచ్చారు. ఊపిరితిత్తులు లాస్ట్‌లో కరెక్ట్‌గా రాగానే ఆ పిల్ల బయటకొచ్చింది. ఆ అమ్మాయి అబ్బాయో, అమ్మాయో మీకు తెలుసా? బయటకొచ్చేదాకా? తెలీదు సార్. ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏంటో తెలీదు తెలుసా సార్. మీకు? తెలీదు సార్. ఒకవేళ ఆ అమ్మాయి అమ్మాయే పుట్టాలి. అమ్మాయి పుట్టకూడదు అబ్బాయి పుట్టాలి. లేదా అబ్బాయి తెల్లగా ఉండాలి. 6 అడుగుల హైట్ ఉండాలి. కూర పళ్ళుండాలి. కూర మీసం ఉండాలి. కోటేరు ముక్కుండాలి. తెలుపు రంగుండాలి. వంకీ పాపిడుండాలి. నల్ల జుట్టుండాలి. మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే ఏమయ్యేవారు? ఊరికే ఇంకొక విషయం చెప్తా. లేదు. నేనేమన్నా నాకు పాప పుట్టింది. నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని నాకు బాబు పుడతాడంటే నేనేమవుతాను? అర్థమైందా? డిసప్పాయింట్ అవుతాం సార్. మరి ఇంకేంటి మరి? మీరే చెప్పేసారు ఆన్సరు. నేను చెప్పేదేంటింకా? ఎక్స్‌పెక్టేషన్ పనికిరాదు. జాగ్రత్తగా వినండి. కానీ చెప్పొచ్చు. జాగ్రత్తగా చూడండి. ఏం చెప్పొచ్చంటే, "అరే! నువ్వు 550 మార్కులు తెచ్చుకుంటున్నావు గదా! ఇప్పుడు అందరూ కూడా 570 వస్తేనే నీకు ట్రిపుల్ ఐటీలో సీటొస్తదంట. కొంచెం మెరుగ్గా చదువు. నువ్వు తక్కువ మార్కులొచ్చినా ఓకే. కానీ నీకు ఉపయోగపడే 100% ప్రయత్నం చెయి." అయిపోయింది ఆన్సర్. మనం అది కాదు సార్. ఇప్పుడు పిల్లలు కాదు సార్. ఇప్పుడు ఆ! హస్బెండ్‌తో అయినా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా సార్ మన నుంచి. మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యము. ఆ! చేయకపోయినా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! అది మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మనం ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు? ఎక్స్‌పెక్ట్ చేస్తే అది మీరు ఇబ్బంది పడతారు గదా! మీరు ఇబ్బంది పడతారు గదా! ఇప్పుడు ఊరికే ఉందండి. ఇప్పుడు ఊరికే నేనున్నాననుకున్నాను. సరే మా భార్య తెల్లగా ఉంటది. బానే ఉంటది. అందంగా ఉంటది. సరే నాకు మామూలు ఒక బిలో యావరేజ్ భార్య వచ్చిందనుకుందాం ఊరికే. నేను ఐశ్వర్యరాయని కోరుకుంటే బాధ డిసప్పాయింట్ నేను అవుతాం సార్ పడతానా? అప్పుడు. ఐశ్వర్య రాయ్ పడతదా బాధ? మనమే పడతాం సార్. మరి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం అది మీకిబ్బంది. నేను చెప్తుంది ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆళ్ళు పెట్టుకుంటే అది ఆళ్ళ ఇబ్బంది. ఎ ఇప్పుడు మీ అది భర్త ఎలా గురించి సార్? ఆలోచించొద్దు. దాన్ని ద మీ దాన్నెలా దాటాలని సార్? ఆ! దాని సొల్యూషన్ ఇది సార్. మీ ప్రశ్న. ఇది ఒక్కసారిగా ఒక్క ఉదుటున రాదు. కొంచెం, 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 కొంచెం ఎక్స్‌పెక్టేషన్ వదలాలి. జాగ్రత్తగా చూడండి. ఒకసారి నేను మా ఆశ్రమంలో ఒక కిటుకు ఉంటది. కిటుకు చూడండి చెప్తా. మజ్జిగిస్తారు. మజ్జిగ తాగానే ఫస్ట్ వారం రోజులు మజ్జిగలో ఉప్పు ఉంటది. తర్వాత ఉప్పు ఉండదు. ఎక్స్‌ప్రెషన్ మారతాయి. ఎందుకు? అందులో ఉప్పు ఉంటదని మనం అనుకుంటాం గదా! ఉప్పు లేకపోతే అంటామా? అనమా? అర్థమైందా మీకు? ఆ! సార్. అంటే అక్కడ అవును సార్. ఎక్స్‌పెక్టేషన్ వచ్చింది. ఎప్పుడైతే చిన్న ఎక్స్‌పెక్టేషన్ మీరు వదులుతూ ఎదరికెళ్ళగలుగుతారో, మీకు ఊరికే ఒక ఉదాహరణ చెప్తాను. మీకు జైన మహావీరుడు తెలుసా? జైనుడు. ఆ! వర్ధమాన సార్. మహావీరుడు తెలుసు కదా! తెలుసు సార్. ఆయన వర్ధమాన ఎందుకు మహావీర్. దేవుడయ్యాడో తెలుసా? తెలుసు. అన్నీ వదిలేసి ఏదేదైతే ఆయన మధ్య ఏదేదైతే నేను విడుచుకుంటూ వెళ్తానో బాధపడతారు.
బాధపడకుండా ఉంటాను అని చూస్తున్నాడు. ఫస్టు షర్ట్ ఇప్పాడు. బాధ లేదు. ప్యాంట్ ఇప్పాడు. బాధ లేదు. బంధువుల్ని వదిలాడు. బాధ లేదు. రాజ్యాన్ని వదిలాడు. బాధ లేదు. ఆహారాన్ని వదిలాడు. చచ్చాడు ఆకలేసి. ఆకలిని పట్టుకున్నాడు. అంటే ఆకలి ఖచ్చితంగా ఉండాలి. దీన్ని పట్టుకోవాలి. నిద్రను వదిలాడు 3 రోజులు. సచ్చాడు. నిద్రని పట్టుకున్నాడు. మంచినీళ్ళు వదిలాడు. ఒకరోజు సచ్చాడు. మంచినీళ్ళు పట్టుకున్నాడు. ఏదేదైతే ఇబ్బంది లేదో అన్నిటిని వదులుకుంటూ వెళ్ళి, ఏది అవసరమో వాటినే పట్టుకున్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. భారతదేశంలో బుద్ధుడి కన్నా ముందోడు తెలుసా మీకు జైనుడు, వర్ధమాన మహావీరుడు బుద్ధుడి కన్నా ముందు 30 సంవత్సరాలు ఎంతో. కాబట్టి హ్మ్. అంత గొప్పోడై ఇప్పటికి కూడా ఉన్నాడంటే దానికి కారణం ఏది పట్టుకుంటే మనకి ఇబ్బంది కలుగుతదో దాన్ని వదిలేసి, ఏది వదిలేస్తే మనకు కష్టంగా ఉంటదో, అది లేకపోతే మనం ఉండము. దాన్ని పట్టుకొని మిగతా అన్నిటిని వదిలేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. నాకు బెంజ్ కార్ కావాలి. కావాలా? కార్ కావాలి. ఒకవేళ కావాలి అనుకుంటే. బెంజ్ కార్ ఎందుకు? ఒకవేళ నా దగ్గర బెంజ్ కార్ లేకపోయినా నేను బ్రాండ్. బతుకుతానా? కార్ లేకపోయినా అవును బతుకుతానా? సార్. ఇల్లు లేకపోయినా బతుకుతానా? అవును. జుట్టు లేకపోయినా బతుకుతానా? అవును. ఏది లేకపోతే ఇక బతకలేను? అవును. గాలి లేకపోతే ఇలా మీరు ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ ఓహో! ఓకే. రేపొద్దున నీ పక్కోళ్ళున్నారు. వాట్సాప్ స్టేటస్ ఒకసారి పెడతాం. 30 సార్లు చూస్తాం. అవునా? ఎంతమంది చూసారు? ఎంతమంది లైకులు కొట్టారు? ఎందుకు పొద్దున్నే లేసిన వెంటనే వాట్సాప్ ఎందుకు చూస్తున్నాం? పక్కోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆళ్ళ స్టేటస్‌లో ఎక్కడికెళ్ళి సంతోషంగా ఉన్నారు? లేదా ఎవడైనా బాధపడితే మనం ఎంజాయ్ చేద్దామా? వాళ్ళేం చేస్తున్నారని చూడడానికి ఇవన్నీ. ఎప్పుడైతే వాటిని ఒక్కొక్కటి వదులుకుంటూ మీరు బయటకొస్తారో, ప్రాక్టీస్ ధ్యానం చేస్తూ వదులుకుంటూ వస్తుంటారో, మీకు సంపూర్ణ ఆనంద స్థితి ఇంకొక విషయం చెప్తాను. మీరెప్పుడైతే ఒకటి వదులుకుంటూ వెళ్లారో, ఆ ఒక్కొక్కటి మిమ్మల్ని పట్టుకుంటూ మీ దగ్గరికొస్తది. వదిలిన ప్రతీదీ కూడా ప్రకృతి మీకు ఏది అవసరమో అది ఇచ్చుకుంటూ వస్తది. అది గ్యారంటీ. నెగ్లెక్ట్ చేయడం కాదా సార్ మన ఏంటండి? రిలేషన్‌ని? అది నెగ్లెక్ట్ చేయడం కాదా సార్? ఏం నెగ్లెక్ట్ చేయడం? ఏం నెగ్లెక్ట్ చేశారు చెప్పండి ఒకటి? దే ఏదైనా మనం వదిలేస్తున్నామంటే నేనేం ఇంకింతే అని చెప్పాను? వదిలేస్తున్నామంటే మీకు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు చూడండి. ఈ షర్ట్ ఉంది. ఈ షర్ట్ ఉంది. ఇదొక 2700 ఈ రూ. 500 షర్ట్‌తో నెగ్లెక్ట్ చేయడం అంటారా? రూ. 500 షర్ట్ యేసుకుంటే? 2700 పెట్టి ఇది కొనాలా? కాదు. 500 పెట్టి షర్ట్ యేసుకుంటే ఉండలేమా? డీమార్ట్‌లో రూ. 200 టీ షర్ట్ యేసి ఉండలేమా? అది నెగ్లెక్ట్ చేయడం ఏమవుతుంది? మీకు ఇబ్బందిగా ఉన్నవన్నాటిని తీసుకుంటూ ఎళ్ళడమే. ఓకే సార్. ఆ! ఓకే సార్. నెగ్లెక్ట్ చేయడం కాదు. మీకు ఓకే. ఏమి నౌ ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు చూడండి. మీ ఇంటి పక్కన ఒక వదిన ఉంది. రోజు వచ్చి సావగొడుతుంది. మా ఆయన నన్ను దుబాయ్ తీసుకెళ్ళండి, మా ఆయన నన్ను లండన్ తీసుకెళ్ళండి, మా ఆయన నన్ను పబ్‌కి తీసుకెళ్ళండి, మా ఆయన నన్ను క్లబ్‌కి తీసుకెళ్ళాడు అన్నాడు. ముందు మీరు ఆవిడని వదిలేయడమే. ఎందుకంటే ఆవిడొచ్చి మీ బుర్రలో ఒక సైతాన్ని దురుకుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆవిడని వదిలేసారో మీరు హాయిగా బతుకుతారు. మన హ్యాపీగా ఉండడం కోసం కొన్ని వదిలేయొచ్చు. ఏం వదిలేస్తే మనం హ్యాపీగా జాగ్రత్తగా ఉన్నామని ఉండండి. చూసుకుంటే అది జాగ్రత్తగా వినండి. వదిలేయాలి. మీకు ఓకే సార్. క్యాన్సర్ కణం వచ్చింది. నాలోనే పుట్టింది నా బిడ్డని మీరు ఉంచుకుంటారా? క్యాన్సర్ కణాన్ని. ఉంచుకోం సార్. తి ఉంచుకుంటారా? అది మన ప్రమాదం. ఉంచుకోం సార్. ఎగ్జాక్ట్‌లీ. అది ప్రమాదం అని మీకే తెలిసినప్పుడు డాక్టర్ డబ్బులిచ్చి పీకించుకుంటారా? పీకినందుకు డాక్టర్ మీకు డబ్బులిత్తాడా? ఒక మనమే 3,00,000 డబ్బులిస్తాం కదా సార్. 2,00,000 డబ్బులిచ్చి మీరు తిన్న అన్నం ద్వారా మీ కణాల తమ్ముడాడు. ఆడికి డబ్బులిచ్చి పీకించుకుంటున్నాం. అంటే మనకి ఏదైతే అవసరం లేదో వాటిని పీకుతూ ఉండాలి. అది బంధాలైనా, బంధుత్వాలైనా. కొంతమంది బంధువులు కాకుల్లా ఉంటారు. పీక్కు తింటా ఉంటారు మనల్ని. అలాంటి బంధువుల్ని కూడా వదిలేయాలి. ముందు నేనెప్పుడు ఏమంటానంటే ఆళ్ళ బంధువులు కాదు రాబంధువులు. చుట్ కుక్కలున్నారు జాగ్రత్త అని రాయకూడదు. చుట్టాలున్నారు జాగ్రత్త అని రాయాలి. ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది కలుగుతుందో దాన్ని ఒక్కొక్కటిని తీసుకుంటూ రండి. సగం జాగ్రత్తగా వినండి. హైలైట్ డైలాగ్ రాసుకోండి. మనిషిగా బతకడానికి ఖర్చేమి అవ్వదు. పక్కోళ్ళ బతకాలంటే ఖర్చవుతుంది. అంతే తేడా. మనిషిగా బతకడానికి ఖర్చుందా? పులికి ఏమైనా 5 స్టార్ హోటల్ ఉందా? పులికి నెయిల్ పాలిష్ ఏసుకుందా? పులి లిప్‌స్టిక్ ఏసుకుందా? పులికి రెమోన్స్ గాని, పెప్పీ జీన్స్ గాని ఉన్నాయా? పులికి బెంజ్ కార్ ఉందా? లేదా బుల్లెట్ బండెక్కి వచ్చేత్తావా డుక్కు 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 డుక్ అని బుల్లెట్ బండుందా? ఇయన్నీ మనం యెస్ సార్. పెట్టుకున్నాం. బంధువుల్ని వదలండి. యెస్. బంధనాలను వదలండి. నెక్స్ట్ అండి కళ్యాణి గారు. థాంక్ యూ సార్. నెక్స్ట్ అండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. అంటే మనము బాధ్యతని గూడా ఎక్స్‌పెక్టేషన్ ఇచ్చే లెక్క గదండీ! ఏంటండి? బాధ్యత అంటారు గదా! ఆ!
బాధ్యత చెప్పండి. మరి బాధ్యత కూడా ఎక్స్‌పెక్టేషనే కదా మరి. బాధ్యత ఎక్స్‌పెక్టేషన్ ఎలా అవుతది? ఇప్పుడు ఊరికే చెప్తున్నాను. నా భాషలో పచ్చిగా చెప్తున్నాను. ఆడపిల్లి, మగపిల్లి కలిసాయి. మన వల్ల కలిసాయి. అదేమి పుట్టాలనుకోలేదు. మనం పుట్టించాం. కాబట్టి ఆ పుట్టిన ఆడపిల్లి, మగపిల్లి కలిసిన ఆ బుడ్డ పిల్లిని కాపాడడం మన బాధ్యత. అంతే. అది ఎక్స్‌పెక్టేషన్ ఎందుకవుతది? బాధ్యతలు ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని కన్నారు. ఇప్పుడు నేను డైలాగ్ ఎయొచ్చు. మీరిద్దరూ కలిసిపోయి నన్ను వదిలేసి నేనేమైనా మీరు పుట్టమంటే పుట్టాను. నేను పుట్టాను. మీరు నన్ను పెంచాలి అని మిమ్మల్ని నేను వదిలేస్తానంటే బాధ్యత అనేది ఇబ్బంది కలిగించదు. అందుకే నేను ఇందాకేం చెప్పాను? పెళ్ళం అంటే అర్థం ఇష్టపడి తెచ్చుకున్న బరువు అని చెప్పాను. ఇష్టపడి తెచ్చుకున్న బరువది. అది మీ భాషలో చెప్పాలంటే ఇష్టపడి తెచ్చుకున్న బాధ్యత పెళ్ళం అంటే. అదనమాట. అరే! ఉండు అది. కాబట్టి బాధ్యత అనేది మన ఇష్టపూర్వకంగా మనం చేసుకున్నాం. ఇప్పుడు జరుగుతుంది చూడండి. అందరూ హక్కులడుగుతారు. నాకు భారతదేశంలో నాకు ఈ హక్కు కావాలి, ఆ హక్కు కావాలంటారు. మరి బాధ్యతలు? నువ్వు తినేసిన చాక్లేట్ తొక్క నువ్వు ఇండియాలో ఉన్న రోడ్డు మీద పడేత్తన్నావు. ఉమ్ములు రోడ్డు మీద ఊసేత్తన్నావు. పాపం కాళ్ళు లేనోడిని వీధి దాటిచ్చు. అంటే అందరికి హక్కులే కావాలి. బాధ్యతలొద్దు. బాధ్యతలు నెరవేర్చాలి. తల్లిదండ్రులు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళని సుఖంగా చివరి వరకు చూసుకోవడం అది మన బాధ్యత. మా మా నాన్న నాకు 3,00,000 అప్పిచ్చాడు. నేను 6 సంవత్సరాలు వడ్డీ కట్టాను 3,00,000. బాధ్యత గర్వంగా చెప్పుకోవాలి ఆటిని. బాధ్యతలు నెరవేర్చాలి. తప్పదు. ఓకేనండి. నెక్స్ట్ అండి. ఏమి లేవా ప్రశ్నలు? ప్రశ్నలు అడగడం చేత కావట్లేదా? మా ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి. మా ఆయన తాగొత్తన్నాడు. దీనికి కూడా ఆన్సర్ ఇస్తా. వస్తున్నా నెమ్మదిగా. చెప్పండి లావణ్య గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సూపర్ ఉన్నారు మేడం. సరే. మన చుట్టూ నెగెటివ్‌గా ఉన్నా పాజిటివ్‌గా ఎలా జాన్ ఉన్నారు గారండి నేను సార్? ఇందాకే చెప్పాను. మీ కాళ్ళలో ముల్లు గుచ్చుకుంది. ముల్లు బాగుందని చెప్పి హ్మ్. ఉంచుతారా ముల్లుని? మీ పొలంలో ముల్లు కదా అని ఉంచుతారా దాన్ని? ఉంచుతారా? ఆహా! లేదు సార్. తీసేస్తాం. తీస్తాం సార్. అది మీ పొలమే. మొన్న మీరు నాకు మీ నూజివీడు నుంచి మామిడికాయలు తెచ్చారు మొన్న సమ్మర్‌లో. నాకిచ్చారు. ఆ! ఇది నా ఆ! పొలం కదా అని చెప్పి ఆ ముచ్చుకున్న ముల్లుని మీ దగ్గర ఉంచుకుంటారా మీ కాళ్ళలో? మీ పొలమేగా అది. ఆ! ఇబ్బంది పెడుతుంది. తీసేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. బంధువులని ఎవడు ఆ! చెప్పాడు వాళ్ళని? మిమ్మల్ని ఎప్పుడైతే మీ కుటుంబాన్ని మిమ్మల్ని వేరు చేయడానికి, మీ మనశ్శాంతిని దూరం చేయడానికి ఉన్నవాళ్ళెవరు బంధువులు కాదు. బంధువులని నేను మొదటే చెప్పాను. మీ కుటుంబంలో సఖ్యతను ఉంచకండా మీ ఆయనిది, లేదా మీ భార్యది, మీ పిల్లలిది, మీ అత్తమామ ఇదని మన సఖ్యతని చెడగొడుతూ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన బంధువులు కాదు. బంధువులు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను. బంధువులంత వేస్టు, పనికిమాలిన చెత్తన ఏమనుకోకండి. నా కొడుకులు ప్రపంచంలో ఎక్కడా లేరు. అసలు నేను బంధువులకి అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వను. కానీ గౌరవిస్తాను. ఎలాంటిది? వచ్చారా? మంచినీళ్ళు తాగుతారా? మజ్జిగ తీసుకుంటారా? భోంచేసారా? బస్ ఎక్కించాలా? ట్రైన్ ఏమైనా బుక్ చేయాలా? అంతవరకు ఓకే. ఉచిత సలహాలు నేను తీసుకోను. ఎవరైనా ఉచిత సలహాలు నాకిచ్చారనుకోండి, "నువ్వు చైనా వెళ్లి నువ్వు యోగా చేస్తే నీకు 1,70,000 ఇస్తానన్నారు కదా! ఇక్కడుంది అక్కడ ఏమి లింగులు ఇటుకుమని వేలాడతావు. రూపాయి రాదు. చైనా వెళ్ళిపో" అని అన్నారనుకోండి. నేను ఒక ఉచిత సలహా తీసుకోను. ఒక సలహా మీరు నాకివ్వాలంటే రూ. 1,000 ఇవ్వాలని అంటాను. ఎవ్వడివ్వడు. సలహాకి రూ. 1000 అంటే ఎవడైనా ఇత్తాడండి? చచ్చినా ఇవ్వడు. లేదు. ఉచితం గాబట్టి ఏదోటి మాట్లాడుతుంటాను. అందుకే నేను ఎవడి పెళ్ళికియ్యాలనో, ఎక్కడికియ్యాలనో నాకు చుట్టాలే లేరు. నాకు నేను అస్సల అలా పట్టించుకోకు ఆ! చెప్పండి. చెప్పండి. అలా అలా పట్టించుకోకోకుండా అలా పాజిటివ్‌గా ఆలోచించాలంటారా సార్? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. "బాగున్నావా అమ్మా?" పెళ్ళికెళ్ళాం. తప్పదు వెళ్ళాలి. ఆ కొత్త ఆ! ఆ! వధూవరుల్ని ఆశీర్వదించాలి. సుఖ సంతోషాలతో ఉండండని. ఆళ్ళు మన శత్రువులైనా. భోజనం చేత్తాం అంతే. భోజనం పక్కన ఒక అమ్మ కూర్చుంటది. "ఏమిటే సుబ్బాయమ్మ, మీ ఆయన ఎక్కడో తిరుగుతున్నాడంట. వాళ్ళ అమ్మా నాన్నలకి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తున్నాడంట. ఏమిటి?" అని అంటది. అనగానే "భోజనం చేసావా వదినా" అనాలి. చేశాను అని వచ్చేయాలి. లేదా "సరే వదినా" అని విని వచ్చేయాలి. అంతేగాని వాళ్ళ ఉచిత సలహాలు తీసుకోకూడదు. వాళ్ళు ఎందుకు ఉచిత సలహాలు మీకిత్తారో తెలుసా? ఎందుకంటే దాని మాట ఆళ్ళ కొడుకు, కోడలు వినరు. ఎవరు?
దాని మాట దాని కొడుకు కోడలు వినరు కాబట్టి మీకు సలహాలు సార్ కానీ అలా సలహాలు తీసుకోండి. లేదు సార్. చెప్పండి, ఇంకేం డౌట్ ఉందా? అలా ఎనిమిస్ ముందు మనం హ్యాపీగా ఉండగలమా సార్? అంటే కోపం వచ్చేస్తది కదా! వన్ వాళ్ళని మినిట్ చూడగానే. ఆ కోపం కోపాన్ని వస్తుంది. ఎలా మీరు చూడండి, ఇప్పుడు నేను మీలాంటి మనిషినే కదా, నా కంట్లో కూడా ఇసుక పడింది, మంట ఆ! వచ్చింది మొన్న. నేను మనిషినే కదా. మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి నేను అందుకే చెప్పాను, దోమ కుట్టింది చంపి తుడిచేయాలి, లేకపోతే దోమ కుట్టింది దీని రక్తం నాదే కదా అని చెప్పి మనం బీరువాలో దాయం కదా. పుట్టిన దోమ రక్తం నాదే అని బీరువాలో దాస్తారా మీరు? దాయం. లేదు సార్. తినేసిన చికెన్ కేజీ 350 రూపాయలు కదా అని బోన్స్ బీరువాలో పెట్టుకుంటావా? చికెన్ బోన్స్ ని. నేను లేదు చెప్తున్నది అదే సార్. చెప్తాను. బంధువులకి ఏదైనా ఉపకారం కావాలి, మీ శత్రువే, మీకు చేయగల స్తోమత ఉంది, చెయ్యండి అంతే. వాళ్ళ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు, వాళ్ళని పట్టించుకోవద్దు, ఏం పట్టించుకోవద్దు. అసలు ఓకే చెప్పాను సార్. కదా. చాలా హెల్ప్ అవుతది సార్. నాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు చాలా మంది చెప్తారు చైనా పోవచ్చు కదా, అప్పుడు అంత ఎందుకండి. చాలా మంది అంటారు సరే అది వేరే విషయం, ఇలాగా ఇది ఎందుకు వేరే చేయొచ్చు కదా అని. ఇబ్బంది కలిగేదాన్ని ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీరు భోజనంలో మిరపకాయ వచ్చింది తింటారా పక్కన ఎడతారా? పక్కనే ఎడతాం, సాధ్యమైనంత వరకు తినం మనం. అలాగే మీకు ఏది పనికిరాలేదో దాన్ని పక్కన పెడుతూ ఉండాలి, దాచుకోకూడదు. అన్నంలో రాయి వచ్చిందండి తింటారా? అన్నంలో రాయి వచ్చిందని తింటారా మీరు? ప్యారడైజ్ బిర్యానీ కొన్నారు, ఆహా! లేదు సార్. 450 రూపాయలు ప్యారడైజ్ బిర్యానీ, అందులో రాయి వచ్చింది తింటారా? 450 రూపాయలు పెట్టుకున్నాను వేస్ట్ అయిపోతుంది రాయి తింటారా మీరు? మరి సార్. మీరే చెప్తున్నారు కదా, అంటే అది అనవసరం, దానివల్ల మనకు నష్టమే అని తెలిసినప్పుడు పక్క వాళ్ళ ఆలోచనలు ఎందుకు ఎక్కించుకుంటారు? నేను మేఘనా మేడంకి ఫస్ట్ చెప్పింది ఏం అదే తెలుసా, పక్క వాళ్ళు ఏమన్నా నువ్వు తీసుకోవద్దు. మన ఇద్దరం మనం ఆనందంగా నడుచుకుని రోడ్డు మీద వస్తా ఉంటే బోల్డ్ మంది తిడతారు. ఆ, మీ ఆయన డబ్బులని తీసుకెళ్లి అలా తమ్ముడాకి ఇచ్చేస్తున్నాడు, ఆ అమ్మాయికి ఇచ్చేస్తున్నాడు అంట. నీకేమైనా నా మీద డౌట్ ఉందా? నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడు. ఇప్పుడు అంతెందుకు, మొన్న ఒక ఓకే. మేడం దగ్గరికి వెళ్ళాం, ఒక మేడం దగ్గర, ఒక మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం అన్నారు, మేడం సార్ని జాగ్రత్తగా చూసుకోండి తర్వాత మీకే నష్టం అని చెప్పారు, ఊరికే జోక్. ఓకే. నా నాకు సార్ అదే డౌట్ అండి, ఎమోషనల్ ఏం చేస్తున్నాడో తెలియట్లేదండి అని అన్నారు. ఏంటి ఫన్ను, మనం దాన్ని సీరియస్ గా తీసుకుంటే. హ్మ్. మేఘన మేడం అడగండి, ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి నిన్న క్లాస్ లో చెప్పారండి, రేపు యోగా క్లాస్కి వెళ్తారు కదా, అడగండి సార్ని ఇలా అన్నారంట కదా ఒక మేడం, నిజమా కాదా అని అడగండి, చెప్తాను. సార్ ఈ మధ్య ఆహా! గ్లామర్ పెరిగిపోతున్నాడు, పారంలాగా ఉన్నారు అలాగే సార్. మీరిద్దరు, సార్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పారు. ఇదంతా ఏంటి, జస్ట్ ఫర్ ఫన్. ఆ ఫన్ అన్నా తీసుకుంటే ఓకే. అది ఆవిడ మేడం, ఆవిడ అలా అన్నారు ఏంటి అని మనం సీరియస్ గా తీసుకుంటే కాపురాలు క్షణం కూడా నిలబడవు. ఓకే సార్. మంచిది, థాంక్ యూ సార్. మంచిది. నెక్స్ట్ అండి. సార్ చెప్పండి. ఇంకెవరికి ప్రశ్నలు లేవా? మంచి ప్రశ్న ఒకటి అడగండి. సార్ చెప్పండి. ఇప్పుడు ఏమంటారు ఎక్కడికెళ్ళినా చుట్టాలు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా అంటారు. సార్. అంటారు. ఫర్ అంటూ ఎగ్జాంపుల్ నేనున్నా. ఒక నిమిషం. మీరు చెప్పొద్దు, ఉదాహరణ నేను చెప్పొద్దు. అంటూ ఉంటారు కాదు, అనడమే చుట్టాల పని. మీలో ఏమి కోడిగుడ్డు మీరు అలా అంటారని నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా సార్. వద్దొద్దు. అదొద్దు. పర్సనల్ చెప్పొద్దు. నేను చెప్తాను చూడండి. అంటారని వెళ్ళకపోవడం ఏంటి? ఆ! మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మన ఫుడ్డు ఏమైనా ఉంటే ఫుల్‌గా తినాలి. నలుగురితో కలవాలి. హ్యాపీగా ఉండాలి. ఏం తీసినా తీసుకొని రాకూడదు. చెప్పుకి రోడ్డు మీద ఎళ్ళాం. పేడ అంటుకుంది. ఆ పేడ ఇంటికి తీసుకొస్తారా? అక్కడే కడిగేసుకుంటారా? ఆన్సర్ అక్కడే అయిపోయింది. కడేసుకుంటాం. ఆన్సర్ అయిపోయింది. అక్కడే కడిగేసుకోవాలి. లేకపోతే నేలకి గవర్నమెంట్ వేసిన రోడ్డుకి ఇలా పామేయడమే పేడని. చుట్టాలు పేడతో సమానం. నేను ముందు చెప్తున్నాను గదా, చుట్టాలకి వేరే పని లేదు. మళ్ళీ పైగా వయసంతా అయిపోయిన తర్వాత ఒక 80 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ముసలావిడకి కొడుకులు మాటినరు, కూతుర్లు మాటినరు, కోడలు మాటినరు, పిల్లలు ఇంటికి రారు. ఈవిడ ఎవరికి చెప్పుకోవాలి ఈ బాగోగులు? కాబట్టి మళ్ళా డౌట్‌తో చెప్పుకుంటది. "ఏంటమ్మా ఏం చేస్తున్నావమ్మా?" అని అంటది. కాబట్టి వాళ్ళని పట్టించుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండి. అవును సార్. అసలు వాళ్ళ నుంచి మీరేం తీసుకోవద్దు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా. ఓకేనా? థాంక్ యూ సార్. ఏం లేదు. ప్రయత్నం చేయడం ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటది.
తర్వాత ప్రాక్టీస్ చేయక సెట్ అయిపోద్ది. నా వైఫే రావట్లేదు. శేఖర్ గారు. శేఖర్ గారు చెప్పండి. చెప్పండి సార్ వినపడుతుంది. చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. సార్ నార్మల్‌గా అంటే ఇది టాపిక్ సంబంధించింది కాదనుకుంటా. ఈ ఆ! భక్తి అంటే ఎలా ఉండాలి సార్ అండి? ఏంటండి చెప్పండి. భక్తి అంటే ఎలా ఉండాలి? భక్తి ఎలా ఉండాలి సార్? జాగ్రత్తగా వినండి. మంచి ప్రశ్న. అంటే సార్ ఇదొక్కటి రోజు దీపారాధన చేయాలా? ప్రసాదం పెట్టాలా? ఖచ్చితంగానే ఇదొకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి మా మదర్ గారు లంగ్స్ పేషెంట్ సార్. అయి అయితే ఆమెకు చాయ్ బంద్ చేసి, కొద్దిగా ఫుడ్ కంట్రోల్ చేసి, అంటే నార్మల్‌గా జ్యూసెస్ ఇస్తుంటే, వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తుర్రు. అయితే ఆమెకు నచ్చినట్టే ఇయ్యడమే బెటరా? లేకపోతే కొద్దిగా కంట్రోల్ చేయడం బెటరా అని. ఎందుకంటే 2, 3 టైమ్స్ కొద్దిగా సివియర్‌గా ఎళ్ళింది సార్ ఆమె. ఆ స్టేజ్‌కెళ్ళి మళ్ళొచ్చింది. ఫస్ట్ నేను చెప్తాను. ఎంత టైట్ చేస్తే నన్ను జాగ్రత్తగా బ్లేమ్ వినండి. చేస్తున్నారు. మీ తల్లి గారికి ఊపిరితిత్తుల సమస్య ఉంది. సరే. ఊపిరితిత్తుల సమస్య ఉండడం వల్ల టీ అది బంద్ చేస్తే మంచిది. ఇది మంచిది. కానీ బంద్ చేయడం వల్ల అదే ఆపడం వల్ల ఆవిడ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇచ్చేస్తే మంచిదా? మంచిది కాదు. జాగ్రత్తగా వినండి. మన పిల్లలకి మనం ఎవరైనా పెనాయిల్ ఇస్తామా? ఇవ్వం. ఎగ్జాక్ట్‌లీ. టీ కూడా టీకి, పెనాయిల్‌కి తేడా ఏమీ లేదు. కొంచెం అటు ఇటుగా ఉంది. ఖచ్చితంగా అమ్మా ఊరికే మనం ఇలా చెప్పండి. నువ్వు ఏమనుకున్నా సరే నేనివ్వను. నువ్వు ఇంకొక కొన్ని సంవత్సరాలు ఎగస్ట్రా ఉంటే నిన్ను చూసుకొని నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. చెప్పడం. వింటారు. వింటారు. ఖచ్చితంగా. మనం చెప్పాలి. అమ్మా నువ్వు తాగితే నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ ఎక్కువ రోజులు ఉండవు. ఎక్కువ రోజులు మీరు ఉండగలిగితే మిమ్మల్ని చూసి నేను హ్యాపీగా ఉంటాను. అని మనం ఎప్పుడైతే మన అమ్మకి చెప్తామో ఏంటి జాగ్రత్తగా వినండి. నాన్న వినకపోవచ్చు అమ్మ వింటది. నాన్న వినడు. అమ్మ వింటది. అమ్మకి సరిగ్గా ఎవడైతే చెప్పగలుగుతాడో డైరెక్ట్‌గా యముడి దగ్గరికెళ్ళి తన ప్రాణాలే కాదు మన ప్రాణాలు కూడా తీసుకొచ్చేద్ది అమ్మ. కానీ అమ్మని మనం సరిగ్గా చెప్పగలగాలి. మనం ఏం చెప్పాలంటే, అమ్మ నువ్వు ఇంకొక కొన్ని సంవత్సరాలు ఎక్స్‌ట్రా బతకడం నాకు ఆనందం. నేనింకా పైకి వెలుగుతున్నాను. హైదరాబాద్‌లో ఇవన్నీ కంపెనీలు ఇవన్నీ చేస్తున్నాను నేను. చూడు నన్ను. ఇంకా నువ్వుండడం నాకు ఆనందం. నా పిల్లలు నీతో పెరగడం నాకు ఆనందం. ఈ మధుర స్మృతులు నాకు ఆనందం. నా పిల్లలకి ఆనందం. ఇంకొన్ని రోజులు ఉండాలంటే, నా కోసం నువ్వు తాగకుండా ఉంటావా? అని అడగండి చాలు. నేను చెప్పిన డైలాగే సేమ్ చెప్పండి. నాన్న మారకపోవచ్చు. అమ్మ మాత్రం ఖచ్చితంగా మారుతది. ఎందుకంటే నాకు అమ్మ గురించి బా తెలుసు. ప్రపంచంలో 2 ముద్దలుంటే ముద్దలు. 2 ముద్దలుంటే, ఒక ముద్ద ఆవిడ తిని, ఒక ముద్ద మనం పెట్టొచ్చు. నాన్న అలా పెడతాడు. ఒక ముద్ద అతను తిని, ఒక ముద్ద మనకి. కానీ అమ్మ 2 ముద్దలు మనకే పెడతది. ప్రపంచంలో 2 ముద్దలుంటే, నాన్న ఒక ముద్ద అతను తిని, ఒక ముద్ద మనకి పెడతాడు. అమ్మ 2 ముద్దలు మనకే పెడతది. అది అమ్మ. మనం చెప్పగలం. చెప్పండి లక్ష్మి గారు. ఆయన కొట్టిన ప్రశ్న అడిగారు. భక్తి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే మన బంధువులు చెప్పింది ఏమి పట్టించుకోకూడదు అని అన్నారు కదా సార్. అది పట్టించుకుని మన పేరెంట్సే మనల్ని అన్నారనుకోండి సార్. ఆ! అంటే ఇప్పుడు మా మమ్మీ ఉన్నారంటే వాళ్ళిలా అంటున్నారు నిన్ను. నువ్వేం ఊరికే ఒక చేస్తున్నావు విషయం చెప్తా. అని చెప్పి అలా ఊరికే ఒక నిమిషం. ఊరికే ఒక విషయం చెప్తాను వినండి. నేను యోగాకెళ్తున్నప్పుడు సరే నా ఇంట్లో విషయాలు చెప్పకూడదనుకున్నాను. కానీ ఇది బంధువుల గురించి కాబట్టి చెప్తాను వినండి. మీరు మీ అమ్మగారి గురించి అన్నారు కదా! నేను యోగాకెళ్తుంటే మా అమ్మ వెళ్ళొద్దన్నారు. నేను యోగాకెళ్తుంటంటే మా నాన్న నాతో మాట్లాడలేదు. నేను యోగాకి వెళ్తుంటంటే ఆ రోజు ట్రైన్ పొద్దున్న 6:00కంటే నాకు బండి రాదు గదా! నేను బండి డ్రైవ్ చేయడం నాకు రాదు గదా! మా తమ్ముడే ప్రపంచంలో నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఆ రోజు నన్ను వాడు తీసుకెళ్ళలేదు. నా ట్రైన్ మిస్ అయిపోద్దనుకున్నాను నేను. కానీ ఎందుకు యోగాకెళ్తే గెడ్డాలు పెంచుకొని సాధువులవుతారు. పెళ్ళిళ్ళు చేసుకోరు. పెళ్ళిళ్ళు లేకుండా ఉంటారు. ఇది మంచి కెరీర్ కాదు. ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగమో, ఏ మున్సిపల్ ఆఫీస్‌లో గవర్నమెంట్ ఉద్యోగమో చేసుకుంటే పెళ్ళిళ్ళవుతాయి. సుఖంగా ఉంటాడు. సంతోషంగా ఉంటాడు. ఇల్లు కట్టుకుంటాడు అని అలా అన్నా. యోగాకెళ్తే యోగి అవుతాడు. ఏమవుతది గెడ్డం పెరుగుద్ది. అని వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలా. ఇప్పుడు నేను యోగాకెళ్ళి, యోగా నుంచి బయటకొచ్చి రకరకాల మంది మా ఇంటికొచ్చి అబ్బా! ఎంత ప్రయోజకుడైన కొడుకుని కన్నారండి. చాలా మంది మా అమ్మగారు ఆ పిల్లోడు కాళ్ళు పట్టుకుంటా చిన్న పిల్లోడు అయిపోయాడు. మీ కాళ్ళు పట్టుకుంటా అంత గొప్ప కొడుకుని కన్నా మా అమ్మ కాళ్ళు పట్టుకుంటే మా అమ్మ మురిసిపోతుంది. అరిసిపోతుంది. ఆనందపడిపోతుంది.
ఇప్పుడు నేను మా అమ్మ మాటను కాదని అక్కడికి వెళ్ళడం కరెక్టా రాంగా? కరెక్టే జాగ్రత్తగా అండి. సార్. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది తప్పు కాదు. నేను చేసే పని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను మందు తాగుతున్నాను అనుకుందాం. మా అమ్మ తాగొద్దురా అంది. ఇది తప్పే కదా! తాగితే కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి, ఆర్థికంగా దెబ్బతింటాం, సమాజంలో గౌరవం పోతది. నేను పేకాట ఆడుతున్నాననుకోండి. ఆడితే తప్పే కదా! ఇంట్లో డబ్బులు పోతాయి, గౌరవం పోతది, పిల్లల భవిష్యత్తు పోతది. కానీ చదువుకుంటానికి యోగ్యరైతే తప్పేమైనా ఉందా? చుట్టుపక్కలోళ్ళు అన్నారంట, "ఎందుకిది" అన్నారంట. అందుకే మా వాళ్ళు కూడా ఎందుకు అన్నారు. కానీ నేనిప్పుడెళ్లి ప్రయోజకుడినే కదా వచ్చాను. ఇది తప్పు కాదు అని తెలిసినప్పుడు ఎవరినైనా ఎదిరించొచ్చు. మీ కుటుంబంలో ఆళ్ళిలా అంటున్నారని మిమ్మల్ని అన్నారనుకోండి, నేను ఇది అని చెప్పండి. ఎదిరించండి. తప్పేముంది? తప్పేముంది? ఎదిరించాల్సిందే. మీరు తప్పు చేయకండి. ఎదుటోళ్ళకి గాని, మీకు గాని తప్పు చేసుకోకుండా మీరు చేసే ఏ పనన్నా సాక్షాత్తు పరమశివుడొచ్చినా ఎదిరించొచ్చు. ఇప్పుడు నన్నంటారు. ఇప్పుడు నేనంటాను. ఇలా మాట్లాడతాను. సార్ మీరు కొంచెం మాట్లాడినప్పుడు కొంచెం హార్ష్ వర్డ్స్ వాడతారు సార్ ఇది సార్ అని అంటా. ఇదే నేను. శివుడొచ్చాడనుకో, "గురు నేనేమైనా తప్పు మాట్లాడానా గురు" అని అంటారు శివుడిని. "కరెక్ట్‌గానే మాట్లాడావురా" అంటాడు. మరి ఇంకేంటి అంటే కొంచెం ఈ పదాలు కొంచెం ఆపొచ్చు కదా! ఆ లవ్ స్టోరీలు, గివ్ స్టోరీలు ఊర్లో ఉన్న విషయాలు చెప్తున్నామంట. కొంతమంది ఇబ్బంది పడతారు. స్టోరీలు ఆపొచ్చు కదా! చెప్తా. ఇది నేను. నేను తప్పేమని చెప్పానా? ఇంతే. శివుడొచ్చి నేను డైరెక్ట్‌గా నేను అందుకే అంటాను. ఇందాక ఒక ఆయన అడిగారు. "సార్ ప్రమిద వెలిగించొచ్చా?" మీకు వెలిగించాలి అనుకుంటే వెలిగించొచ్చు. వెలిగించకూడదనుకుంటే నేను నా జీవితంలో ఎప్పుడు ప్రమిద వెలిగించలా. కానీ ఒక్కటి చెప్తాను చూడండి. నా గుండెల్లో అది ఎప్పుడు వెలిగే ఉంటది. నేను పక్కా హిందుత్వవాదిని. నా దేశంలో సనాతన ధర్మం మీద మచ్చ వాడినా నాకు నిద్ర రాదు. నాకు తెలిసిన వాళ్ళు మతం మారిపోతే నాకు పిచ్చొచ్చేస్తుంటది. అదేంటిది అమ్మని మారుస్తావా నువ్వు ఎప్పుడైనా? ఈ అమ్మ బాగోలేదు వేరే అమ్మ దగ్గరికెళ్తావా? ఎలా మారుస్తావు? కానీ నాకన్నా మీరంత గొప్పోళ్ళా? కానీ నేను ఈరోజు మా పాపకి విజయవాడ తీసుకెళ్ళాను. విజయవాడ గుడికెళ్ళినా. నేను విజయవాడ కనకదుర్గమ్మని చూసి ఎన్ని వందల సంవత్సరాలవుతుందో నాకు తెలీదు. నేను తిరుపతి ఎళ్ళనే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని నా జీవితంలో నాకు ఊహ తెలిసాక నేనెప్పుడు చూడలేదు. అన్నవరం సత్యనారాయణ స్వామిని నాకు ఊహ తెలిసాక నేను చూడలేదు. నేనేం గుడికెళ్ళనే. కానీ నా దగ్గరున్న సనాతని నేను నమ్మే శివుడి దగ్గరికి ప్రమిదే వెలిగించాలి. నవవిధ భక్తి మార్గాలున్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దస్యం, శాంఖ్యం, ఆత్మ నివేదనం. ఇలా 9 రకాలున్నాయి. ఈ 9 రకాల్లో ఏదైనా చేయొచ్చు. నేను ఆత్మ నివేదనం చేసేసా. నేను వేరు, నా దేవుడు శివుడు వేరు కాదు. నేను శివుడికి ప్రమిదలు వెలిగించను. నేను కాశీ కూడా వెళ్ళను. కానీ నన్నే కాశీ తీసుకెళ్లారు విమానంలో. నేను వెళ్ళలేదు. ఆ ఫస్ట్ టైమ్ నా జీవితంలో ఫ్లైట్ ఎక్కాను అటు ఇటు కూడా. అది నేను వెళ్ళలేదు. మీలాంటి స్టూడెంట్ తీసుకెళ్లారు. నాగలక్ష్మి గారండి. నన్ను అక్కడి నుంచి అయోధ్య తీసుకెళ్తానన్నారు. నేను రానని చెప్పాను. నాకు రాముడికి సంబంధం లేదు. నాకు రాముడంటే బోలెడంత గౌరవం, ఇష్టం. నాకు ఈడు చాలు. ఈ తింగరోడు, ఈ వెర్రిబాగులోడు, ఈ అమాయకుడు, ఈ జటాజుటధారి, ఈ నీలకంఠుడు ఈయన చాలు నాకు. నాకు అయోధ్య రాముడితో సంబంధం లేదు. కానీ నాకు చాలా ఇష్టం రాముడంటే. ఏకపత్నిరోడు. పక్కన ఇప్పుడు ఊరికే చెప్తాను. అందరూ గుండెల మీద చేసుకొని చూడండి. మీరు పక్కన ఉంటుంటుంటే మీ మొగుడు మీ పక్క అమ్మాయిని చూస్తాడా? చచ్చినట్టు చూస్తాడు. రాముడు చూడ్డు. ఈ ఈ పెళ్ళాన్ని ఎవడో శ్రీలంకలో ఒక రాక్షసుడు నల్ల మిరపగింజలా ఉండే రాక్షసుడు ఎత్తుకుపోతే ఇంత పెద్ద రాజ్యానికి రాజైన ఈ రాముడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఆళ్ళలానే బోలెడు మందిని పెళ్లి చేసుకున్నాడు. కౌసల్య, సుప్రజ ఎంతమంది? మరి ఈయన ఇంకొకటి చేసుకోవచ్చు కదా! చేసుకోడు. నాకు ఆ అమ్మాయే కావాలి. లేకపోతే నాకు పెళ్ళొద్దని చెప్పినాడు. ఆ రాముడంటే నాకు బోలెడిష్టం. కానీ ఆ గుడికి నేను వెళ్ళను. నాకు గుడితో సంబంధం లేదు. ఎందుకంటే నేను వరాలు దేవుడిని అడగను. నాకు కోట్లొద్దు, ఇల్లొద్దు, నాకు ఏ వరాలు వద్దు. అవసరమైతే నేనే ఇత్తాను రాముడికి. ఒక 10 మందిని నీకు మతం మార్పించి నీ రామ మందిరంలో కలపనా అని. భక్తి మనసులో వెలగాలి. ఎవడైనా మన మతాన్ని గనక మీరు పూజిస్తున్న దేవుడిని కించపరిస్తే మీరు ఎదురించుకోండి. మీరెవ్వరు కూడా ఎదురెళ్ళరు. కొబ్బరికాయలు కొట్టేత్తారు. దీపాలు ఎలిగిచ్చేత్తారు 33 సార్లు అందరూ. ఒక క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్‌గా ఉండాలి. మతం మారొద్దు. ఆడు హిందూలో రావద్దు. ఒరిజినల్ క్రిస్టియన్‌గా ఉండాలి. ఒక ముస్లిం ఒరిజినల్ ముస్లింగా ఉండాలి. మతం మారొద్దు. వాడు పుట్టుకతో ముస్లిమా? నువ్వు ముస్లింగానే ఉండు. నా మతాన్ని నేను పూజిస్తాను. ఎదుటి మతాన్ని గౌరవిస్తాను. అంతే. నా మతాన్ని దూషిస్తే నేను ఊరుకోను. ఇంతే చాలు. మీరెవ్వడు ప్రమిదలు వెలిగించాల్సిన అవసరం లేదు. బజరంగ దళ్ బయట పెట్టి బైక్ మీద ర్యాలీ చేస్తే మీరు వెళ్ళండి. అందరూ ఒక లీటర్ పెట్రోల్ కొట్టుకోండి. రూ. 250 అవుద్దేమో.
అంతే చాలు. దీపాలు వెలిగించడానికి చాలా మంది ఉన్నారు క్యూ లైన్‌లో. మనం అవసరం లేదు. దేవుడి జ్యోతిని గుండెల్లో వెలిగించండి చాలు. ఒక్క రూపాయి కూడా పనికిరాననుకున్న నేను ఇప్పుడు ఇంత పని చేస్తున్నానంటే కేవలం నా హిందూ కల్చర్, హిందూ ధర్మమే. నేను బల్లగుద్ది చెప్తా. మంచిది. నెక్స్ట్ కిరణ్ గారు. దీపం వెలిగిస్తేనే భక్తి అని ఎవరు చెప్పలేదు. కిరణ్ గారు నెక్స్ట్. టైం అయిపోయిందా? హలో అండి. చెప్పండి. సార్ ఇది సార్ నాకు నేను ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను మీ మంచిది. దగ్గర. ఇది ఒక్క నిమిషం. చిన్నప్పటి నుంచి స్పీడ్‌గా చెప్పండి. సార్ అయితే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి స్పిరిచువల్ మార్గంలో ఉండి సార్ మన జీవిత లక్ష్యమే దేవుణ్ణి తెలుసుకోవడం అని అంతే. అంటారు. అంతే. అంటే అంతే. ఎంతసేపు నిజమే కదా! అలాంటప్పుడు అంటే రోజువారీ పనులలో ఇప్పుడు మనము జాబ్ ఇవన్నీ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఎక్కువ ఎదగాలి. ఇప్పుడు జాబ్‌లో ఎక్కువ ఎదగాలి. అనుకుంటే ఎదుగుతాము. కానీ వచ్చిన పర్పస్ అది గాదు. దేవుడిని తెలుసుకోవడమే గదా! సో, ఎక్కువసేపు కళ్ళు మూసుకొని కూర్చొని ఇవన్నీ మినిమల్‌గా పెట్టుకోవాలా? లేపోతే అలా కాదు. ఎదగాలన్న మీకు కోరిక కళ్ళు ఉండాలా? మూసుకొని ఉండొద్దా? మీకు కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పినోడెవడు? ఎవరో ఇలాగే యూట్యూబ్‌లో చెప్తూ ఉంటారు అలా సార్. కాదు. 2, 3 ప్రశ్నలు వేరు. దేవుడిని తెలుసుకున్నోళ్ళు పని చేత్తారు తెలుసా? నాలాగే పని చేత్తాడు. ఉచితప్పుడు క్లాస్ చెప్పాం. ఉచితం. నాలాగే రేపొద్దున నేను ఆశ్రమం కట్టాననుకోండి. ఇలాగే అందరికి బోధిస్తా ఉంటాను. రమణ మహర్షి పని లేకుండా ఉన్నాడనుకున్నాడా? తన ఆశ్రమంలో ఇటుకలు తను మోసాడు. తన ఆశ్రమంలో భోజనం తను వండాడు. రామకృష్ణ పరమహంస కూడా భోజనం వండాడు. పని లేదని ఎవడు చెప్పాడు? పని చేయకూడదని ఎవడు చెప్పాడు? తప్పించుకో. అన్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పని చేయి ఫలితం ఆశించకని చెప్పాడు. 701 శ్లోకాల సారాంశం అదే. అంటే పని చేస్తూ ఉంటే మళ్ళీ దాంట్లోనే పడి దేవుడిని మనలో ఉన్న దేవుడిని మనం తెలుసుకోకుండా ఎళ్ళిపోతామా 2 అని. ప్రశ్నలున్నాయి. మీరు ఏ పని చేస్తున్నారనేది. మీ డబ్బుల కోసం వచ్చే పని మీరు చేస్తున్నారు. ఇప్పుడు నా పనుంది. దేవుడి గురించి తెలుసుకునే ప్రశ్న. లేకపోతే టీచర్ ఉంది. అద్భుతమైన నవశక్తులైన ఒక 10 మందిని స్వామి వివేకానంద ఏమన్నాడు? ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్రసంకల్పం ఉన్న 10 మందిని కావాలన్నాడు. అలాంటివి తయారు చేయండి. భారతదేశానికి ఉపయోగపడేలా చేయండి. మీరు డబ్బుల కోసం చేస్తున్న పని కదా మీది సాఫ్ట్‌వేర్ అంటే. పోనీ మీరు డబ్బుల కోసమే చేస్తున్నారు. కొంచెం ఆ పని ఉండండి. మీకు శనివారం, ఆదివారం సెలవు కదా! ఆ 2 రోజులు ఉపయోగించుకోండి. దైవ భక్తికి. ఇప్పుడు జాబ్‌లో గూడా సార్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ప్రమోషన్ వచ్చేస్తది. కానీ ఇదంతా వేస్ట్ కదా అని పెట్టట్లేదు ఇంట్రెస్ట్. లేదు. ప్రమోషన్‌కు జాగ్రత్తగా హ్మ్. వినండి. ప్రమోషన్ కోసం పెట్టేయండి. ప్రమోషన్ సంపాదించుకోండి. ఆ వచ్చిన తర్వాత మీరు ఆధ్యాత్మికంగా ఒక రూపాయి అడుక్కునే వాడికెయ్యండి. ఒక చిరిగిపోయిన గుడ్డేసుకున్న ఒక వెర్రి పేద బేపనోడు ఉంటాడు. వాడి పిల్ల అమ్మాయి పెళ్ళికుంటే పెళ్లి చేయండి. ఇప్పుడు ఊరికే ఒక విషయం చెప్తాను వినండి. మీరందరూ ఇంతమందున్నారు. ఏ పేద బేపనోడు కూతురికన్నా ఒక చీర జాకెట్ పెట్టారా? మళ్ళీ చెప్తున్నాను. దిక్కుమాలి మొహాలు మీరెవరైనా చీర జాకెట్ పెట్టారా? ఓ పేద బేపనోడికి? ఆడి దగ్గర మీరందరూ వరాలు అడుక్కు దొబ్బుతారు నా భాషలో. కదా! అందరూ. గురువుగారు వచ్చారు మంచిది. ఎదవ యాక్టింగులు చేస్తుంటారు. ఎన్టీ రామారావు యాక్టింగులు. ఏంటి పెట్టారా మీరు? రూప్ ఆ పేద బేపనోడోళ్ళ కూతురు ఇప్పుడు బేపనోడికి పెళ్ళిళ్ళవ్వవు. మీ అందరూ మీ అమ్మాయిలు ఇత్తారా? చచ్చినా ఇవ్వరు. ఎవడివ్వడు. దగ్గర వరాలు అడుక్కోవడానికి. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ఆ ప్రమోషన్ తెచ్చుకోండి. నువ్వు తెచ్చిన తర్వాత నీకొచ్చిన ఒక రూ. 10, రూ. 2, రూపాయో, రూ. 10 పావలానో ఎవడికో ఒకడికి ఇవ్వండి. ఓ పేద బేపనోడికి ఇవ్వండి. చదువు లేనోడికి ఇవ్వండి. పుస్తకం కొన్నోడికి ఇవ్వండి. తప్పేముంది? పనిలోనే భగవంతుడిని చూడండి. అంటే అదే నా యోగస్తత్కురు లైఫ్ పర్పస్ కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. పని చేయి. ఫలితం ఆశించకు. పని చేసేయండి. పనిలోనే దేవుడిని చూడండి. వచ్చిన రూపాయి వినియోగించుకోండి. అంతే అయిపోయింది. మనలో ఉన్న దైవాన్ని అప్పుడు కనుక్కుంటామా అండి అలా పనులలో ఉంటే? ఎందుకు కనుక్కోరు? ఎవడు చెప్పాడు కనుక్కోలేదు? అబ్దుల్ కలాం కనుక్కోలేదా ఏంటి? పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కథ వినలేదా? పనిలో ఉంటూ మీరు పక్కోళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా శని, ఆదివారంలో సత్సాంగత్యం వెతుక్కోండి. సరైన సాంగత్యమే మిమ్మల్ని సరైన దారికి, తోవకి తీసుకెళ్తుంది. మనం ఎవరు సరైన సాంగత్యం వెతుక్కోం. వదినా కేజీసీఎల్‌లో ఆషాఢం కేజీసీఎల్‌లో కొన్నాను వదినా సౌత్ షాపింగ్ వాళ్ళ బట్టలు. ఆ వదిన దగ్గరికెళ్తాం. వదిన కాసుల ఫేర్ చూసావా వదినా? ఆ వదిన దగ్గరికెళ్తాం. మన ఫ్రెండ్సే మీరు. కాబట్టి సరైన ఆధ్యాత్మికతను పట్టుకోండి. మీకు దారి దొరుకుతుంది. ప్రశాంతి గారు
సార్ ఎందుకు కొంతమంది ఏమంటారు గుడ్డివారుగా ఆ విధంగా పుడతారు సార్? అంటే చేతులు లేని వారిగా పుట్టడము. అందరూ దేవుడి బిడ్డలే కదా! అవును, దేవుడు బిడ్డలే. దేవుడికెందుకు ఆ విధమైనటువంటి పార్షియాలిటీ ఉంటుంది అన్నట్టు దేవుడే సార్. దేవుడు ఏం చేశాడు మధ్యలో? భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని ఆలు మంచం మీద అటు ఇటు పడితే దేవుడి మీద తోస్తారండి మీరు? నో సార్. అంటే మామూలుగా ఇప్పుడు ఒక ప్రపంచం నిమిషం, ఒక నిమిషం. కొంతమంది దేవుడికి చెప్పే ఆగండి అప్పుడు ఒక నిమిషం. దేవుడికి వేరే పని లేదా? మీరిద్దరు ఎవరో ఒకళ్ళిద్దరు ఏదో చేసుకుంటుంటే వాళ్ళ బిడ్డలో కడుపు లోపల పెట్టే దేవుడు అనుకుంటున్నారా? మరి చీమ, దోమ, కుక్క, నక్క, పిల్లి, ఎలక, ఆవు, ఆంబోతు, పంది ఎన్ని చేతులు పెడతారు లోపలికి అన్నంలో పిండ వెళ్ళి బొమ్మలు? ఆ, ఒక జన్యువుగా మనం మొదలై డైనోసార్ 60,000 కోట్ల సంవత్సరాల క్రితం చచ్చిపోతే మొదలైన మనకు బీజం వేసి వదిలేస్తాడు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేనే ఉన్నాను. ఈ పుస్తకం తయారు చేసి ఇచ్చాను. దీన్ని మీరు పునుకులు, బజ్జీలు పొట్లం కట్టుకుంటారా? చీటీలు రాసుకుంటారా? డైరీ వాడుకుంటారా? మీ ఇష్టం. అంతే. దేవుడు నిన్ను గుడ్డోడుగా పుట్టిస్తాడు, గుడ్డోడుగా పుట్టిస్తాడు, సొట్టోడుగా పుట్టిస్తాడు. ఇది మనం పుట్టాం. మనం పుట్టి ఈడు ఉన్నాడు అని తెలుసుకోవడం, తెలుసుకుంటే ఏమవుతుంది? ఆనందంగా బతకగలుగుతాం అంతే. దేవుడు కుంటోడిని, గుడ్డోడిని, మోగోడిని, ముష్టోడిని పుట్టించడు. మనం పుట్టాం. పుట్టి మనం దారి తెలుసుకోవాలంతే. దేవుడికి ఏం పని లేదు. చీమలు, దోమలు. ఇప్పుడు దోమ అంటది, గురువు నన్ను మనిషిలో పుట్టించాల్సింది, నేను కరెక్ట్ కావాలి. ఒకే ఒక్క రక్తం చుక్క తాగాను గురు, ఒకే ఒక్క రక్తం చుక్క తాగానే అదే దాన్ని బండ చెయ్యి వేసుకొని ఇలా కొట్టింది గురు అంటాడు. ఊరుకుంటారా మీరు అప్పుడు? నేను చెప్పింది రాంగ్ రైట్? మీరు దోమండి, మీరు ఒక రక్తం చుక్క తాగుతున్నారు, ఇలా కొట్టారు, పైన ఏమంటారు దేవుడి దగ్గరికి వెళ్ళి, గురు ఒకే ఒక రక్తం చుక్క, అది ఎందుకు తాగినా తెలుసా గురు? నేను ఆడదోమని. మగదోమలు రక్తం తాగవు, చెట్ల రసాలు తాగుతాయి. నేను ఆడదోమని కదా, రక్తం తాగాలి. ఎందుకు తాగాలి? నేను నా బిడ్డలు గుడ్లు పెట్టాలి. నేను గుడ్లు పెట్టాలంటే నాకు రక్తం కావాలి. అది నువ్వే సృష్టించావు. నేను కరెక్ట్గా ఒక చుక్క రక్తం తాగానని కొట్టించురు బండ చెయ్యి వేసుకొని. ఇవన్నీ కావు. మనం మనకుగా పుట్టాం. ఈ పుట్టి ఈ దేవుణ్ణి మీరు వెతికే తరంలో మీరు దేవుణ్ణి వెతకగలిగితే పుట్టిన పడిపోతారు, హాయిగా బతుకుతారు. దేవుడు మనల్ని ఒక్కొక్కరిని చూస్ చేసి పుట్టించడం. జాగ్రత్తగా వినండి. మీకు రిలయన్స్ మీరు రీఛార్జ్ చేసుకుంటారా ఫోన్ జియో? మీకు రిలయన్స్ అంబానీ రీఛార్జ్ చేస్తాడా? అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ రీఛార్జ్ చేస్తాయా? సాఫ్ట్వేర్లను రీఛార్జ్ చేస్తే అంబానీ చేస్తాడా? మనం ఓట్లు వేసారా? నరేంద్ర మోడీ లెక్కెడతాడా ఓట్లు? ఓట్ల కమిషనర్ లెక్కెడతాడా? ఆయన పని పెద్దగా ఆ వైపు ఉంటుంది. ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ గుడ్డిగా పుట్టిన కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు జన్యులు బాగోలేదు, అంటే కుంటిగా పుట్టాడు. వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు లేవు, చదువుకోలేదు, పుష్టివాడిగా పుడతాడు. అంతే తేడా, ఏమీ లేదు. మరి ఆడే ఎందుకు పుట్టాడంటేనే అప్పుడే వచ్చింది, పూర్వజన్మలో తప్పు చేసావమ్మా అంటారు. ఎవరు? మీ మాట తప్పించేసుకోవాలండి. పూర్వజన్మలో బొచ్చులేవు, ఆ 2 జన్మలు కలిసే ఆడ అలా పుట్టాడు, అంతే. టైం అది. ఇప్పుడు నేను సింపుల్ గా నేను తప్పించుకోవాలంటే ఏం చేస్తాను? పూర్వజన్మలో నువ్వు ఒక పేద వేపనోడికి ఎడంకాలతో తన్నావు, అందుకే నీకు ఎడంకాలు పోయింది. ఇప్పుడు నాకు బంగారం కాలెడితే నీకు వచ్చే జన్మలో కాలు వస్తుంది అంటాను, నాకు బంగారం కాలు మిగిలింది. నువ్వు నాకు 2 గోవులు నాకు నువ్వు గనక ఇప్పుడు ఈ జన్మలో ఇస్తే వచ్చే జన్మలో బాపడతావు అంటాను, నాకు 2 గోవులు మిగిలాయి. సొల్లొద్దు, ఇంకొద్దు, భారతదేశాన్ని నాశనం చేయొద్దు. ఇప్పటి వరకు మతం మారిన వాళ్ళు చాలు, ఉంచుతాం. మనం ఎలా పుట్టాలో అలా పుట్టాం. ఒక మతవాడు వస్తాడు, చెక్కలు కొట్టుకుని మతవాడు వస్తాడు. ఒకడు వచ్చి, నువ్వు నా మతంలో ఆరకపోతే నువ్వు అదేంటది? అరే నువ్వు నా జట్టు లేకపోతే నేను చంపేస్తానని ఏ అమ్మని అంటదండి? పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావురా, నీకు పుట్టగతులు లేకుండా పోతే వచ్చేదేమో ఏ అమ్మని తిట్టుద్దండి? మరి ఆ మతం ఏంటి? నువ్వు జాయిన్ అవ్వకపోతే నాశనం అయిపోతావని చెప్తుంది. నువ్వు నా పార్టీలో జాయిన్ అయితే నీకు ఓటు హక్కిస్తానంటే అదే మతం, అది దిక్కుమాల మతం. వద్దు, చాలు. ఇంకా మనకి మారదాం. మన హిందువులు ఇప్పుడు వరకు కింద జన్మలో తప్పు చేసాం, ఈ జన్మ కాదు, ఈ జన్మలో ఎలా పుట్టాం, హాయిగా బతుకుతాం. ముష్టివాడిగా పుట్టాను, డబ్బులు ఎలా సంపాదించాలి నేర్చుకుందాం. అబ్దుల్ కలాం డబ్బు లేనివాడైనా, పేదవాడ తినడానికి తిండిలేనివాడైనా, నాకు తినడానికి తిండి లేదు, నాకు కప్పుకోవడం దుప్పటి లేదు, మా అమ్మ చీర కప్పింది నాకు. నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకున్నాను. మా తాత రిటైర్డ్, ఇప్పుడు 50,000 పెన్షన్ అవుతుంది మా తాతకి. ఎరకయ్య, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జాబ్. అయినా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్.
అప్పులు వస్తాయి. మేము 7 ఇల్లులు అమ్మాం వీధిలో, 7 ఇల్లులు అమ్మాం. ఇవన్నీ సహజం, పార్ట్ ఆఫ్ ది గేమ్. ప్రతిదీ దేవుడన్నా ఈ గేమ్ లో ఒక భాగం అదంతా. మనం దాన్ని అర్థం చేసుకుని ఆడగలం. ఇప్పుడు చెస్ ఆడుతుంటే ప్రతిసారి ప్రతి ఎత్తులో మీరే గెలుస్తారా? చెస్లో పక్కడు ఒక ఎత్తు కూడా గెలవడా? గెలుస్తాడు. అది మనం దాటి వెళ్ళగలగాల. ప్రతిదీ దేవుడు చేయడు. పనిపాటు లేదనుకుంటున్నారా? గోల్డ్ పని ఉంది. మనం ఒకటే గ్రహం అనుకున్నారా? బుధుడు, కుజుడు, శుక్రుడు, శని, దాని మీద ఉన్న ఇసుక రేణువులు, మట్టి గడ్డలు అన్నీ ఆయనవే. మల్లీశ్వరి గారు గురువు గారికి వందనాలు. చెప్పండి మేడం. 100 అనాలేనా? 1000 అనాలు ఇవ్వండి మేడం. గురువు గారికి ఎన్ని ఇచ్చినా తక్కువేనండి. చెప్పండి మేడం, ప్రశ్న అడగండి. ప్రశ్న అంటేనండి, సార్ నాకు అమ్మగారంటే చాలా పిచ్చండి. ఆ, వాళ్ళు మా అత్తయ్య గారికి అమ్మగారండి, నాకు ఆ, అమ్మగారండి. చెప్పండి చెప్పండి స్పీడ్ గా. అయితే ఒక దారిలో లేరండి వాళ్ళు. వాళ్ళని మార్చాలంటే ఏం చెయ్యాలండి? ఎలాగా? అలా కాదు, అలా కాదు. మీరెందుకు ఏంటండి? మార్చాలి? మీరెందుకు మార్చాలి? నాకు చాలా ఇష్టం అండి వాళ్ళు అంటే. ఒక నిమిషం, ఒక నిమిషం. వాళ్ళు దారిలో లేరని మీరెవరు అనుకుంటారు? మీరు దారిలో లేరని వాళ్ళు అనుకుంటారు కదా. ఓ, నాకు వాళ్ళు బాధపడితే చూడలేనండి. మరి అంత చూడలేకపోతే బాధపడి పక్కొచ్చేయడమే. మనం వేరే వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి ఉద్ధరించడానికి రాలేదు. మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. జాగ్రత్తగా గమనించండి. మీరు వాళ్ళ జీవితాన్ని బాగు చేయడంలో మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని వీళ్ళని ఇంకో విషయం చెప్తారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించే బదులు మీకోసం మీరు ఆలోచిస్తూ మీకు అలా తారసపడినప్పుడు ఇలా చేయి మంచిది. ఓకే, చేయను, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అనండి, అయిపోయింది. మీరు వేరే వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఇక్కడికి రాలేదు. మీరు ఇక్కడికి వచ్చి ఆనందించి ప్రకృతిని దేవుని తెలుసుకొని వెళ్ళిపోవడానికి ఇక్కడికి వచ్చారు. అది తెలుసుకోండి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవడ ఆత్మను ఆడే ఉద్ధరించుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అని చెప్పింది ఏం చెప్పానా? ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవడ ఆత్మను ఆడే ఉద్ధరించుకోవాలి, పక్కడు ఉద్ధరించుకోవాలి. మీరు చెప్తారు, చెప్తే వింటే ఓకే, వినకపోతే మరి మంచిది. నేను ఇప్పుడు ఇన్ని చెప్తున్నాను, మీరు అందరూ మారిపోతారనా? లేదు, శనివారం బాగా తినేశారు, కాసేపు కూర్చున్నారు అందరూ. ఏదో నేను తినేశాను, నాకు తిన్నది అరగాలి, మాట్లాడుతున్నాం అంతే. మీరు అందరూ మారిపోతారు అనుకుంటున్నారా? అంత సీను లేదమ్మా. ఒక మాటకి మారిపోవడానికి మీరు ఎవరో కాదు. మీరు ఎప్పుడు మారడం ఇంకే వింటారు. 9కి ఈ రోజు శనివారం కాబట్టి సీరియల్ ఉండవు. ఇనపరేకులు, ఇస్తరాకులు, కోడల కాపురం, గాలి గోపురం, వంటలకు ఉండదు ఈ రోజు శనివారం కాబట్టి. వచ్చారు మీరు అందరూ ఊరికే. ఓకేనా? నేను వేరే వాళ్ళు ఒక ప్రశ్న అడగండి. వేరే వాళ్ళు ఏదో ఒకటి లాస్ట్ ప్రశ్న. వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారా? చెప్పండి సార్. శేఖర్ గారు, ప్రశ్నలు అడగడానికి భయపడుతున్నారంటే ఈ ప్రశ్నలే లేవా జీవితంలో? నన్ను అడిగితే నీ ప్రశ్నలు అడుగుతాను తెలుసా? ఇంట్లో ఏమడుగుతాను తెలుసా? నా ప్రశ్న, మొదటి ప్రశ్న, నువ్వు శివుడు కదా, నువ్వు శివుడు కదా, అంత శివుడు కదా, మరి నేను బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే నువ్వు ఏడుస్తావు కదా, ఎందుకు అలా ఏడుస్తావు? నువ్వు దేవుడు కదా, నీకు ఏడుపు రాకూడదు కదా అంటాను. ఆయన ఏడుతాడు. ఎందుకు? ఒక చిన్న పిల్లలకి ఎవరికైనా దెబ్బ తగిలితే నువ్వు ఏడుస్తావని మా గురువు గారు చెప్పారు. ఎందుకు ఏడుస్తావు? ఇలాగైతే ప్రపంచంలో బొచ్చుకి 800 కోట్ల మంది జనం ఉన్నారు, అందరూ పడితే రోజుకి 800 కోట్ల సార్లు ఏడుస్తావా? కొంచెం ఆ విష్ణుమూర్తిలో కొంచెం తెలివితేటలు పెంచుకోవచ్చు కదా. ఒక్క కాసు బంగారం అయినా కొనొచ్చు కదా మీ ఆవిడికి, ముక్కులో ముక్కు పుడకన్నా. ఎంతకాలం అలా బైరాగిలా తిరుగుతావు అని అడుగుతా. 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏమవుతున్నా మంచి విషయం. చెప్పండి శేఖర్ గారు. ఇప్పుడు నేనున్నా అన్ని ఒకవేళ మంచి పనులు చేసి భక్తితో ఉంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందా? లేకపోతే నేను చెడు పనులు చేస్తే అది కూడా ఎఫెక్ట్ పడుతుందా సార్? ఇది మాత్రం అద్భుతంగా చెప్తాను. కనమ్మని నమ్మని నేనే. మా అమ్మ చేసే సాయం వల్ల, మా అమ్మ అంటే ఎవడమ్మ అది గొప్ప, అందరిని కాదన్నాం, కానీ మా అమ్మ కొంచెం ప్రత్యేకం. నేను చెప్పవసరం లేదు, ఎవరిని అడిగినా చెప్తారు. మా అమ్మ చేసిన పుణ్యమే నేను. మా అమ్మ చేసిన పుణ్యమే నాకు వచ్చిన. ఇప్పుడు నేను ఇప్పుడు అనుకుంటుంటాను, అరే నాకు ఇన్ని తెలివితేటలు ఎక్కడొచ్చారా, నేను ఎవరినలా నేను అనుకుంటుంటే మా అమ్మ చేసిన పుణ్యమే. ప్రతి ప్రశ్నకి నేను ఎలా సమాధానం చెప్తాను అంటే మా అమ్మ చేసిన మీరు ప్రశ్నలే అడగలేకపోతున్నారు, ఏదో ఒక ప్రశ్న అడగండి రా అన్నాను. ఆ ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్తే ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ ఊరతాయా? ఊరతాయి. ఇక్కడ ఊరతాయి. అవి ఎవరు ఊరుతున్నాయి? మా అమ్మ చేసిన పుణ్యం అది. నేను చెప్తున్నాను కదా, మా అమ్మకి ఏమీ తెలియదు, ఒక పల్లెటూరు అమ్మాయి. తల్లిదండ్రులు చేసిన పుణ్యము పిల్లలకే వస్తుంది. పిల్లలకే. నేను ఇప్పటికీ తప్పులు చెప్పాను. చేస్తే గిట్ట వస్తుందా సార్?
100కి 100% 100కి 100% తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లలకి వస్తాయి. వచ్చి తీరతాయి. తప్పే లేదు. జాగ్రత్తగా ఇప్పుడే వినండి. సిగరెట్ కాలుతూ రోజు మనం ఉన్నాను. నా పిల్లడికి ఊపిరితిత్తులు పోతాయి. మందు తాగుతూ నేనున్నాను. మా పిల్లోడికి కిడ్నీ ప్రాబ్లమ్ వస్తది. అంతే కదా! సేమ్. సైన్సే చెప్తుంది కదా! అవునా? సైన్సే చెప్తుంది. నేనేం చెప్తున్నానేంటి? సైన్స్ చెప్తుంది. ఇప్పుడు ఆఫ్రికాలో నల్ల పిల్లోడే పుడతాడు. తెల్లోడు ఎందుకు పుట్టడు? ఆఫ్రికాలో వాడికి నల్లోడు ఎందుకు పుడతాడు? తెల్లోడు ఎందుకు పుట్టడు? వాడి జెనెటిక్స్. అది ఏ ప్రకారం చేసినా కూడా అదే జరుగుద్ది. అందుకే మన ఇండియన్ కల్చర్‌లో దానం అని ఉంది. దానం. రూపాయి దానం. అన్నదానం అంటే మనం చచ్చిపోతారు. కానీ ఇప్పుడు మారిపోయిందనుకోండి. తల్లిదండ్రులు చేసిన పుణ్యమైన, పాపమైన దట్స్ క్రెడిట్ గోస్ టు పిల్లలే. దానికి బెస్ట్ ఉదాహరణ నేను ఒక్కొక్కసారి ఆలోచించుకుంటున్నప్పుడు ఎలా వస్తాయి ఈ ప్రశ్నకి ఆన్సరు? ఏ పుస్తకంలో ఉంటాయి ఇవి? పుస్తకంలో ఉండాలి కదా! కొన్ని పుస్తకంలో ఉన్నా నేను బట్టి పట్టేసిన అప్పటికప్పుడు సడెన్‌గా ఎలా రావాలి? ఇప్పుడు ఈ మాటలు నేను మాట్లాడుతున్న ఇందాక నుంచి లొడ ఎలా వస్తున్నాయి? మీరు గమనించారా? ఎలా వస్తున్నాయి ఈ లొడ? పుణ్యం అది. సార్ మొన్న మేఘన సార్ చెప్పండి. మొన్న మేఘనా మేడంని క్వెషన్స్ అడిగిరు కదా సార్ మొన్న పతంజలి వైవాల. ఆ! అయితే నార్మల్ అసలు అర్ధనారీశ్వరి ఇప్పుడు ఫోటో చూస్తేనే నేను ఫోటో అనుకున్నా. మీరు తర్వాత మీరేం చెప్పిరంటే శివుడే పార్వతి, పార్వతే శివుడు. అంటే అవును. ఎవరిని అడిగినా క్వెషన్. అయితే మేడంని అడుగుతుంటే మిమ్మల్ని మీరే క్వెషన్స్ చేసుకొని ఆన్సర్ చెప్తున్నట్టే. అంటే మేడం కూడా అంత ధనాధన చెప్తుంది కదా సార్. అలా అవునండి. తయారు అవును. చేశారు. అంటే ఫోటోలో మీరు చెప్పినట్టు అదొకటి చెప్తున్నా సార్. నేను పతంజలి జాయిన్ అయినప్పటి నుంచి 4:00 లేస్తున్నా సార్ నేను. సూపర్ మంచి విషయం. సంతోషం. అలారం లేకుండా 4:00 లేస్తున్నా. ఇక మంచి లేచి విషయం ఇక చెప్పారు. చేసుకుంటున్నా. సంతోషం అంతే. ఇప్పుడు కానీ థాంక్ యూ సార్. అంటే ఆ లైన్‌లో పెట్టినందుకు. అయ్యయ్యో! ఏం లేదు. ఒకటి ఊరికే చెప్తాను వినండి. ఇప్పుడు మేఘన మ్యామ్ వయసు ఒక 21 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతాను తను అలా మాట్లాడుతుందా? ఎలా మాట్లాడుతుంది? నాతో సాంగత్యం ఆవిడ. నేను వినే మాటలు వింటా ఉంటది. బయట విషయాలు పక్కోడు ఇలా అన్నాడు ఏదో తనకి ఒక్కటి తెలీదు. తనది డ్వాక్రా మహిళల రుణాల గ్రూప్‌లో ఉండదు. తనకి బయటోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తనకి తెలీదు. ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లోనే ఉంటది. తన ఫ్రెండ్ నేనే. తనకి బిర్యానీ నేనే ఇప్పిత్తాను. తన బట్టలు నేనే కొంటాను. తన రెస్టారెంట్‌కి నేనే తీసుకెళ్తాను. ఐబాకోకి నేనే తీసుకెళ్తాను. ఐస్ క్రీమ్ నేనే ఇప్పిత్తాను. పానీపూరి నేనే ఇప్పిత్తాను. తనకి బయట ఒక్క రిలేషన్ అందుకే తనింకా చిన్న పిల్లలాగే ఉంది. నా మాటలే తీసుకుంటది. ఎప్పుడైతే మన పిల్లలు చూసి మన ఇంట్లోని ఈఎంఐలు, మన అప్పులే చెప్తామో పిల్లలకి అది కాదు. పిల్లలకి ఎప్పుడైతే దైవం గురించి చెప్తామో వాళ్ళు బలంగా, దృఢంగా ఉంటారు. మనం అందరం అప్పులు ఇవే చెప్తామంటే వాళ్ళకి ఎక్కదు. కళ్యాణి గారు లాస్ట్ క్వెషన్. రేపు కలుద్దాం. రేపు ఇంకా మంచి ప్రశ్నలు వెతుక్కొని రండి అందరూ. చెప్పండి. నమస్తే సార్. హలో. చెప్పండి. అన్నిటికంటే పెద్ద దానం ఏంటి సార్? అవసరమైన దానం అండి. నాకు ఆకలితో అవసరమైన ఉన్నాను. దానం. నాకు అన్నం పెట్టండి. అది గొప్ప దానం. నేను చదువుకోవాలనుకుంటున్నాను. నాకు 2 పుస్తకాలు కొనిపెట్టండి. లేదా నన్ను స్కూల్‌లో వేయండి. గొప్ప దానం. చదువుకుంటున్న వాడికి ఇప్పుడు నాకు చిన్నప్పుడు పుస్తకాలు లేవు. పుస్తకాలు లేవంటే రూ. 300 ఉండేది ఒక పుస్తకం కొనాలంటే. అప్పుడు నేను కొనలేకపోయేవాడిని. అప్పుడు ఫ్రీ గురుకుల్లో ఫ్రీగా ఉన్నాయి. వాడుకున్నాను. ఇప్పటికి నాకు పుస్తకాలు కొనంటే అంత రేటు ఇప్పుడు రేపు 1200 పెట్టి పుస్తకాలు కొని తెస్తున్నాను. ఇప్పుడు దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఓకే. అలా పుస్తకం లేనివాడికి పుస్తకం ఇవ్వండి. అన్నం లేనివాడికి అన్నం ఇవ్వండి. బట్టలు చిరిగిపోయినవి వేసుకుంటున్నాడు అనుకోండి, చెప్పులు లేవనుకోండి ఇవ్వండి. అవసరానికి మించిన దానం గొప్పది ఎందుకన్నా లేదు. ఆడికి ఏది అవసరమో అది ఇవ్వండి. పాపం ఆడు మన పిల్లోడిని చూసి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా? ఐస్ క్రీమ్ ఇప్పించండి. మీ పిల్లోడితో పాటు ఆనందపడతాడు. ఒక సినిమా చూపించండి. వీధి చివరి బొడ్డోడికి "అరేయ్! ఆడితో సినిమాకెళ్ళరా" మీరు తీసుకెళ్ళండి. అవసరాన్ని మించిన దానం అండి ఏమీ లేదు. ఆడికి ఏది అవసరమో అది చూసి ఇవ్వండి. పిల్లలకి ఇవ్వండి. ఈ మధ్యన పెద్దలు అది నిజంగా తీసుకుంటాడో తెలీదు. ఆడు మందుకు ఖర్చు పెట్టేత్తాడో తెలీదు. అవసరాన్ని మించిన దానం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫుల్‌గా ఆడు అన్నదానం తినేసి వచ్చేసాడు. మళ్ళీ నేను అన్నం పెడతాను, అన్నదానం అన్నిటికన్నా గొప్ప దానం అంటే కుదురుద్దా? లేదా అన్నిటికన్నా కన్యాదానం గొప్పదని చెప్పి నాకు పెళ్లయిపోయింది. రెండోసారి కన్యాదానం చేయండి. నేనోకే చేసుకుంటాను. కానీ ఎవడికి ఏది అవసరమో అది చేయడమే గొప్ప దానం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి. నేను హైదరాబాద్‌లో ఉన్నాను. కొన్ని రోజులు హాస్టల్‌లో ఉన్నాను. హాస్టల్‌లో ఫుడ్డు తినలేకపోయాను. దరిద్రంగా ఉండేది. బయట కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు.
అప్పుడు ఎవరైనా ఒక అమ్మ తీసుకొచ్చి నాకు చారన్నం పెట్టినా అమృతంలా ఉంటుంది. అయిపోయింది. అద్భుతమైంది. చిన్నప్పుడు నాకు జీన్స్ ప్యాంట్ అంటే ఇష్టం. మా ఇంట్లో జీన్స్ ప్యాంట్ కొనలేదు. కొన్నారే అదేం ప్యాంట్ అండి జీన్స్ ప్యాంట్ గాలి ఆడతారు అనేవారు. నాకు ఇప్పుడు తెలిసింది జీన్స్ ప్యాంట్ కొనకూడదని. నాకు అప్పుడు తెలియదు కదా. అప్పుడు ఎవడో జీన్స్ ప్యాంట్ ఉంటే ఆడు కట్టు పనిసిలో రోజు వాళ్ళ ఇంట్లో పాలేరు పని చేసేవాడిని. మీరు ఎవరన్నా నాకు జీన్స్ ప్యాంట్ నాకు అంత ఇష్టం నా కల్లో జీన్స్ ప్యాంట్ వచ్చేది. ఎవడో జీన్స్ ప్యాంట్ కొని ఉంటుంటే నేను మీ ఇంట్లో పాచి పని పాలేరు పని చేసేవాడిని నేను. కానీ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ మా నాన్న కొనకపోవడం మంచిది మా అమ్మ నాన్న అనుకుంటున్నాను. అవసరానికి ఇచ్చే ఇంకో విషయం చెప్పనా, అవసరానికి ఒక అమ్మ వచ్చి మా పిల్లడు చెట్టు పడుతున్నాడమ్మా, మందు అది కొడుతున్నాడు, నా మాట వినట్లేదంటే భుజం మీద చెయ్యేసి వదినా దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు, నీకు ఇస్తాడు. ఒక 4 రోజులు శనివారం గుడికో సోమవారం వెంకటేశ్వర గుడికి వెళ్ళి అని చెప్పి భరోసా ఇవ్వండి. మాట చాలు. మాట చాలు. నేను ఇలాంటివి చాలా చూసాను. మాట చాలు మనిషిని బతికించాను. ఒక్క మాట. అశ్వత్థామాత కుంజరహ ఒక్క మాటే. లేకపోతే ఎవ్వడో లేడు. ఎవ్వడో లేడు. అందరూ పోయారు. ఈ ఒక్క డైలాగ్ కనుక కురుక్షేత్రం లేకపోతే కృష్ణుడు కూడా ఉండడు. కృష్ణుడు పేకుండా లేచిపోతాయి. ఒక్క మాట సాయం. ఓకే, ఇంకెవరు లేదు కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరైనా అడుగుతారా? 10-1 అయిపోయింది. హాయిగా తిని పడుకోండి. రేపు పొద్దున చికెన్ 350 రూపాయలు, వారం కూడా చికెన్ తెచ్చుకోండి, లేదా మటన్ కైమా తెచ్చుకోండి, బెండకాయ పులుసు విత్ కైమా కొట్టుకోండి, లేదా ఎగ్స్ పెట్టుకొని తినేయండి. ఇంతే కదా మన బ్రతుకులు. వదినా రేపు ఇడ్లీ ఏం చేస్తున్నావు వదినా? ఇడ్లీ పిండి లోపల పెట్టావా? అందరూ ఆ దోశ పిండి పెట్టారా? ఆ ముక్కు కంపు ఒకటి వస్తుంది, తీగానే ఫ్రిడ్జ్ తీగానే దోశ పిండి కంపు, ఇడ్లీ పిండి కంపు పెట్టారా వదినా? జీవితానికి ఉపయోగపడే ఒక పని చేసి చచ్చిపోండి అందరు. ఎంతకాని తిని ఎంతకాని, నా భాషలో ఊరికి అంటానే బాత్రూమ్కి వెళ్ళడం, ఎంతకాని తిని ఎంతకాని ఎరుగుతా. బోరు కొట్టట్లా? సార్ మా గుండు గది నుంచి చూస్తారా? మా గుండు గదిని చెప్పండి మేడం. ఈ వదిలిన మంచి వదిలేనమ్మా, ఈ వదిలిన మంచి వదిలే. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఇది ఇప్పుడు మన మహాభారతంలో కొంతమంది కర్ణుడు గొప్ప అంటారు, కొంతమంది అర్జునుడు గొప్ప అంటారు. కర్ణుడిని అయితే గొప్ప జనరల్ అన్నోడిని, గా కర్ణుడు గొప్ప అన్నోడిని ఎడంకాలు చెప్పు తీసుకోవటండి. ఎడంకాలు చెప్పు తీసి డైరెక్ట్ కొట్టండి, లేకపోతే ప్యాడ్లో ముంచి కొట్టండి, ఫ్రెష్ గా ఉంటది. ఎందుకో చెప్పాలిగా మరి. ఎందుకో చెప్తాను వినండి. కర్ణుడు గోల్డ్ మందికి దానం చేశాడు. ఓకే, నేను 100 కోట్లు దానం చేస్తాను. ఏ అమ్మాయి చీరలాగమని చెప్పాడు? చెప్పండి. ద్రౌపది చీరలాగమన్నాడా? ద్రౌపది చీరలాగమని చెప్పిన నికృష్టుడు దిక్కుమాలా కొడుకు ఎవడో ఆడేనా? నేను 1 కోటి రూపాయలు దానం చేసి పక్కింటి అమ్మాయి చీరలాగుతానంటే గవర్నమెంట్ ఊరుకుంటదండి? నేను 100 మంది ప్రాణాలు రక్షిస్తాను, మా ఎదురింటి ఆరి చీరలు ఆగుతాను, ఊరుకుంటదండి గవర్నమెంట్? నేను మంచోడేనా? నేను 100 కోట్లు అప్పిస్తాను, 100 కోట్లు ఫ్రీకి ఇచ్చేస్తా. పోలవరం ప్రాజెక్టుకి 1000 కోట్లు ఇచ్చా, ఎదురింటి పిల్ల చీరలు ఆగుతాను, ఊరుకుంటారండి మీరు? మరి ఆ దిక్కుమాల కొడుకు చీరలు ఆగమని చెప్పిన పనికిమాల కొడుకు, ముదరష్టం నా కొడుకు ఆడే కదండి చెప్పాడు. మరి కర్ణుడు దేవర్స నా కొడుకు, మరి ఆడు దేవర్స నా కొడుకు అవుతాడు, గొప్పడు అవుతాడు. ఇక్కడ అప్పట్లో అదే సార్, అదే యాక్చువల్ గురువు గారు ఇదే మాట మీద నేను కూడా ఆర్గ్యుమెంట్ చేశాను. ఎన్టీ రామారావు గారు ఉన్నారండి, ఆయన ఏ పాత్ర చేస్తే అది గొప్ప అనుకుంటారు. కర్ణుడు పాత్ర వేసాడు అనుకోండి, కర్ణుడికి బిల్డప్ షాట్లు ఇస్తాడు. ఆయన కనుక ఆయన ఈ పాత్ర వేయలేదు, ఏ పాత్ర? అర్జునుడిగా ఎప్పుడు చేస్తే చూడలేదు. ఏ పాత్ర వేసినా పాత్ర లేస్తాడు, అందులో ఒక భాగం. అంతేగాని నేను చెప్పింది మహాభారతంలో ఉంది. డేట్ ఆ అమ్మాయికి డేటు అంటే కడుపు నొప్పి. డేట్ అంటే కడుపు నొప్పేనా? రక్తం కారుతా ఉంటుంది, ప్యాడ్లు ఉన్నాయా? గుడ్డలు కట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇంతవరకు మనకి డేట్లు వచ్చిన అమ్మలో గుడ్డలతో తుడుచుకునేవారు తెలుసా మీకు? ఈ చరిత్రలో గుడ్డలతో తుడుచుకునేవారు, ఎవరికి తెలీదు. ఇప్పుడు అంటే ప్యాడ్లు ఎట్టేసుకుంటున్నారు, బాగానే ఉంది. నేను అన్ని రీసెర్చ్ చేసే వస్తాను. నేను ఎక్కడికి వచ్చినా ఒక 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం గుడ్డలు పెట్టి తుడుచుకునేవాళ్ళు. మరి అలాంటి వ్యవస్థ డేట్ లో ఉన్న మన అమ్మ ద్రౌపది అమ్మ డేట్ లో ఉంటే చీర పెట్టుకు లాగరా అని చెప్పి నా ముష్టి నా కొడుకు హీరో ఎందుకు అవుతాడు? దిక్కుమాల కొడుకు సినిమా తీస్తే
అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక ఏంటంటే నిమిషం అండి అండి, ఒక నిమిషం ఊరికే చెప్తాను. ఒకడు మర్డర్ చేశాడండి, ఒకడు మర్డర్ చేశాడు. మర్డర్ చేసాడు జైల్లో పెట్టండి. అలా చీరలు అవుతానంటే గోంపేద కొడతాం. ఆడు మర్డర్ చేస్తే ఎవరిని చేస్తాం. మరి పాపం ఏ తప్పు అభం శుభం తెలియని ఒక కన్య, ఒక రాకుమారి, నువ్వెవడరా లఫ్ఫు చీర లాగడానికి అని మన సినిమా హీరోలు చెప్పలేదు. జేజాలు కొట్టించుకున్నారు. కర్ణుడు పెద్ద బోగ్గాడు. ఆడి సినిమాలో విలన్ల కన్నా దారుణంగాడు. పారిపోయాడు తెలుసా మీకు? గోకర్ణంలో పారిపోయాడు ఫైటింగ్ చేయలేక. ఈయన పెద్ద బిల్డప్ షాట్లు పెట్టి ఓ రోజా ప్రభాస్ యాక్ట్ చేస్తాడు, ప్రభాస్ హీరో అయిపోతాడు. పారిపోయాడు తెలుసా మీకాడు? ఫైటింగ్ చేయలేక కాళ్ళకి పారిపోయాడు. పిరికి సన్నాసి. అవునండి. అంటే మనకి ఎవడో ఈ చెప్పేవాడు లేడు. మనకందరం వదిన అక్కలు అయిపోయి మనం ఇదంతా చూసుకుంటున్నాం కానీ మనం ఎవరైనా చదివామా మనం? యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే అండి ప్రెజెంట్ కాలంలో ఇలాంటి చరిత్రలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అసలు. చెప్పాలంటే అది జరిగింది ఏంటి, అసలు మంచి ఏంటి, చెడు ఏంటి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఒకటండి, దానివల్ల ఏంటంటే చెప్పడానికి వాళ్ళకి కూడా అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ మాట ఏం చేస్తాం, వీళ్ళు ఎలాగో దిక్కుమాలోళ్ళే, వాళ్ళు వదిలేద్దాం అని అనుకుంటున్నారు కదా. చెప్పేవాళ్ళు లేరు. ఎలాగో నేను ఖాళీగా చెప్తున్నా. సరే మంచిది. మనం ఇలాగా శనివారం ఆదివారం ఊరికే నేర్చుకుంటూ ఉందాం, ఉపయోగించుకుంటాం. లేదు సార్ నిజంగా ఇదే కాదండి. రేపు లేదు సార్ లేదండి, మీరు కొంచెం నిజంగా అండి ఇప్పుడే ప్రాబ్లం కాదు ఉందా రేపు అన్ని రేపు? సార్ ఇప్పుడే కాదండి మీరు మంచి మంచి క్లాసులు అన్ని పెట్టి అందరికీ బాగా చెప్తున్నారు సార్. మీరు నిజంగా మేము అదృష్టవంతులం. అదే. ఆ, నాకు తెలిసింది చెప్తున్నారు. మంచిది. సార్ సంతోషం. ఇప్పుడు మీరు భగవద్గీత ఆ, అతను ఎవరు అడిగారు కదా, ఆ. స్టోరీస్ ఎవరు చెప్పేవాడు లేరు అని. మన FG లోనే 12 o'clock కి మహాభారతం క్లాస్ ఉంది సార్. ఆదిలక్ష్మి